నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్కన్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో తాజా రాజకీయాలు చూస్తుంటే గనక ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఒక కీలక నేతగా ఉన్నటువంటి పోతిన వెంకట మహేష్ కొద్దిసేపటి క్రితమే ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. రేపో మాపు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి కూడా నర్మగర్భంగా కాదు, డైరెక్ట్గా బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ పార్టీలో అతను వెళ్ళిపోవడం వెనుక జనసేనపై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, దీనిపై లోతైన విశ్లేషణ జరపడానికి చింతా రాజశేఖరరావు గారు మనకి ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ జరుపుదాం. నమస్తే సార్. ఫస్ట్ టైం మా వాళ్ళగా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెరీ రెప్యూటెడ్ ఛానల్. మీరు పాలిటిక్స్ న్యూస్లోకి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎనివే, ఆల్రెడీ మీరు గత 5 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, జనసేనలో జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలపైన. సో ఈ రోజు ఆ పార్టీకి సంబంధించి అంటే టికెట్ ఆశించి భంగపడ్డారని వచ్చేసారని చెప్పుకోవాలా? మరి ఇదే ఆరోపణలు అయితే ఎప్పుడు వచ్చేయాలి కదా ఆయన, ఇన్నాళ్ళు ఎందుకు టైం తీసుకున్నట్టు అనేది చాలా మంది జనసేనకు సంబంధించి చాలా మంది చెప్తున్నారు. అవును, అంటే ఈ రోజున చాలా మంది జన సైనికులు నాకు ఫోన్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. మీరు చెప్పిందే ఆయన చెప్తున్నారు, మీరు చెప్పిన దాన్ని సమ్మరీ ఆయన చెప్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. జనసేన పార్టీ, నేను ఈ రోజుకి చెప్తాను, ఆ పార్టీ పవన్ కళ్యాణ్ అయితే కాదు. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా కమ్మ సామాజిక వర్గానికి కాపు నాయకులు ఓటు వేయరని ఒక కాపు చేత పార్టీ పెట్టించి అతనిని బినామీగా పెట్టి కాపు ఓట్ల కోసం గాలం వేసి పవన్ కళ్యాణ్ అనే ఫేస్ వాల్యూతో పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, నేను ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండను, ఎందుకంటే నేను వాడని ప్రోడక్ట్కి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే నా అంతరాత్మ ఒప్పుకోదు అని చెప్తాడు. కానీ ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ని ఈ నడవడిక చూసిన తర్వాత, ఎస్పెషల్లీ గత 5 సంవత్సరాల ఆయన 10 సంవత్సరాల ప్రస్థానం చూస్తే మనకి నిశ్చితంగా గమనిస్తే ఆయన పార్టీ జనసేన పార్టీ అని కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే జన సైనికులకి ఈ మాట చెప్తే వాళ్ళకి ఎక్కేది కాదు, ఈ రోజు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక కీలక నేత పోతిన వెంకట మహేష్ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, నేను ఏవైతే చెప్తూ వస్తున్నానో అవే ఒక్కొక్కటిగా నిజమవుతూ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఖరాఖండిగా ప్రతి ఒక్క జన సైనికుడికి అర్థమవుతుంది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించి పవన్ కళ్యాణ్ని బినామీగా పెట్టిన పార్టీ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తనకు చాలా నిజాయితీపరుడని, తన కష్టార్జితం అంతా ప్రజలకు పనిచేస్తున్నానని అని చెప్తా ఉంటాడు. ఇది పచ్చి అబద్ధం, ఇది పచ్చి బూటకం. దాన కర్ణుల్లాగా వ్యవహరిస్తూ తన కార్యకర్తల చెమట రక్తాన్ని జలగలాగా పీల్చుకుంటున్న ఒక పరాన్న జీవి పవన్ కళ్యాణ్. మరి ఏ ఒక్క కార్యకర్త కూడా బయటకు వచ్చి ఇలాగా అంటే మన కార్మిక మా శ్రమ దోపిడీని ఇలా దోచుకుంటున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెల్లిగా అర్థమవుతూ వస్తుంది. 2019లో మొదటిసారి గళం విప్పినప్పుడు నేను చాలా మంది వ్యతిరేకించేవారు, నెమ్మదిగా అంగీకరిస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పోతిన వెంకట మహేష్, రేపో మాపో పంచకర్ల సందీప్ కూడా బయటకు వచ్చే అవకాశం. సో వాళ్ళందరికీ నేను గత పంచకర్ల సందీప్ కూడా మోస్ట్లీ వచ్చేస్తారు. ఆయనకి పెందుర్తి ఏదో కేటాయించారు, ఆయన పంచకర్ల రమేష్ బాబు, పంచకర్ల సందీప్ అని అతను భీమిలి టికెట్ ఆశించారు. అతనికి కూడా ఆశాభంగమే కదా. సో అతను వస్తాడో చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఊసరవల్లాగా రంగులు మారుస్తూ ఉన్నాడు. ఒక మాట మీద నిలకడ లేదు. ప్రతిసారి పల్టీ కొట్టి ఆయన ఎన్ని పల్టీలు కొట్టారో, ఆయనతో పాటు ఆయన నాయకులు కార్యకర్తలు అన్నిసార్లు పల్టీ కొట్టాలంటే సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉన్నవాడు ఎవడు ఆ పని చేయలేడు. సో అది అందరికీ చేత కాదు. మొహం మీద ఉమ్మేసినా కానీ తుడుచుకుని పోయి నేను మాట్లాడిందే నమ్మండి అనే విధంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన వెంట నడిచేవాళ్ళు ఉండరు. కాబట్టి అది కష్టసాధ్యమైన పని. సో రాబోయే రోజుల్లో మనం చూస్తాం. తెనాలి వెళ్ళి ప్రచారం చేస్తా అంటున్నాడు పోతిన వెంకట మహేష్. తెనాలి వెళ్ళి, నాకు తెలిసి నాదెళ్ల మనోహర్ అక్కడ పోటీ చేస్తారు, కానీ జనసేన ఓడిపోయే మొట్టమొదటి సీట్ తెనాలి అవుతుంది. జనసేన పార్టీని సర్వనాశనం చేసింది నాదెళ్ల మనోహర్ అని గతంలో చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. కాకపోతే ఆ స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అయితే ఇది పసిగట్టకుండా, ఇది బినామీ పార్టీ అని పసిగట్టకుండా పార్టీ నడిపిస్తూ వచ్చాడు. ప్రజలు మరీ అంత మూర్ఖులుగా లేకపోతే అంత
అర్థం చేసుకోలేని విచక్షణ విజ్ఞత వివేకం లేని మూర్ఖులుగా అంటే అంత చవటల్లాగా కనబడుతున్నారు పవన్ కళ్యాణ్. నాకైతే అర్థం కాదు, కానీ అది ఏనాడో వాళ్ళందరూ గమనించాల్సింది. జనసైనికులు కూడా గమనించుకుని వాళ్ళు ఇదేంటి ఇలా వ్యవహరిస్తున్నాడు, అసలు ఒక నాయకుడిని కానీ ఒక కార్యకర్తని కానీ కలవటం లేదు. 5 సంవత్సరాల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది 100 రోజుల లోపలే, ప్రజల మధ్యలో ఉన్నది 20 రోజుల లోపలే, వారాహి వచ్చి 15 నెలలు అవుతుంది, తిరిగింది 15 రోజులే. సో ఇవన్నీ చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడుకి కాపుల చేత ఓట్లు వేయించడం కోసం పెట్టిన పార్టీని మనం అర్థం చేసుకుంటాం. సరే, యాక్చువల్గా పార్టీలో అంటే పొత్తులో భాగంగా కొంతమందికి సొంత పార్టీ నేతలకి టికెట్లు దక్కినటువంటి పరిస్థితి. అటు టీడీపీలో కూడా మనం చూసాం, చాలా నిరసనలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా. సో ఆ క్రమంలోనే ఇది కూడా ఒక రిజైన్ అని ఒక మనం తీసిపారేలేదు. ఐ మీన్ అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే జనసేన పార్టీలో జనసేన నాయకులకి 11 టికెట్ల దాకా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన పార్టీ, బీజేపీలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చాయి. సో వాళ్ళు 31 సీట్లు ఇచ్చినా కానీ దాదాపు దాంట్లో 18 సీట్లు వాళ్ళ పార్టీ నాయకులను ఈ పార్టీలో చేర్పించి కేటాయించుకున్నారు. సో కేవలం వాళ్ళు కోల్పోయింది 175లో ఓ 15 సీట్లేమో కోల్పోయింది తెలుగుదేశం. సో వాళ్ళ నాయకులను ఇతర పార్టీలోకి చొప్పించి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు తప్ప తెలుగుదేశమే నష్టపోలే. ఇది జన సైనికులు గమనిస్తే, వాళ్ళకి ఏమాత్రం సూక్ష్మం ఉన్నా ఆలోచన ఉన్నా, జన సైనికులు చూడండి, మా పొత్తులో భాగంగా 21 జనసేనకి 10 బీజేపీకి ఇచ్చినప్పటికీ దాదాపు 15 సీట్లు ఇందులోంచి కూడా మళ్ళీ వాళ్ళకే ఇప్పించుకున్నారు. కాబట్టి ఇది తెలుగుదేశం బి టీమ్స్ గా ఉన్నాయి, జనసేన ఇది కానీ బినామీలుగా ఉన్నాయి తప్ప ఈ వాస్తవమైన పార్టీలు కాదని అర్థం చేసుకోవాలి. సరే, ఇది యాక్చువల్గా సాంప్రదాయం అనేది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అంటే గతంలో చంద్రబాబుకు సంబంధించి సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, బీజేపీ తరఫున ఇప్పుడు ప్రజెంట్ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ పోటీ చేయడం మనం చూస్తున్నాం. సో అలా కూడా అంటే ఇతర పార్టీలోనే జరుగుతోంది, ఇక్కడ కొత్త ఏముందని చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా. ఇక్కడ కొత్త ఏంటి అంటే గెలుపు గుర్రాలకి ఇవ్వడంలో తప్పేంటి? గెలుపు గుర్రాలకి ఇప్పటి పార్టీ సంస్థాగతంగా ఎలాంటి నిర్మాణం లేదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేయలేదు అంటున్నాం కదా. ఈ పార్టీ నిర్మాణం ఎందుకు చేయలేదు? ఉదాహరణకి మీరు ఒక 100 ఎకరాలు మీ దగ్గర డబ్బు ఉంది, నన్ను బినామీగా పెట్టి కొన్నారనుకోండి, ఆ పొలంలో ఏ విత్తనం వేయాలి, ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి, ఎప్పుడు ఎరువు వేయాలి, ఎప్పుడు కలుపు తీయాలి, ఎప్పుడు కోత కొయ్యాలి, ఎవరికి అమ్మాలి, ఎంతకు అమ్మాలి అనేది మొత్తం మీరు డిసైడ్ చేస్తారు, నేను కాదు. సో ఆ పార్టీ గురించి నా పేరు మీద అధికారికంగా ఉన్నా కానీ ఆ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ నాకు లేదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, ఏదైనా సలహా ఇవ్వబోతే నాకు సలహా ఇవ్వకండి అంటాడు. ఎందుకంటాడు సలహా ఇవ్వకండి అని? ఆయన ఆ సలహాని అమలు చేసే స్వేచ్ఛ ఆయన దగ్గర లేదు. ఆయన పార్టీకి యజమాని అయితే సలహా తీసుకుని పార్టీని బలోపేతం చేయొచ్చు. వ్యూహం నాకు వదిలేండి అంటాడు. ఈయన వ్యూహం లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆదేశమే ఈయన వ్యూహం. ఉదాహరణకి నిన్నే అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు మాట నేను జవదాటను అన్నాడు. ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడి మాట నేను జవదాటను అంటే జనసేన పార్టీ తెలుగుదేశంకి బినామీ పార్టీ కాకపోతే ఇంకా అర్థం కాకపోతే అంతకంటే చవట సన్నాసి దద్దమ్మేవాడు ఉండడు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడే అయితే చంద్రబాబు నాయుడు మాట ఎందుకు వినాలి? ఆయన మాట నేను జవదాటని ఎందుకు అనాలి? పార్టీ నీది కాదు కాబట్టి, నువ్వు కేవలం బినామీ కాబట్టి ఆయన ఏ ఆదేశం ఇస్తే నువ్వు అది పాటిస్తావు. చంద్రబాబు నాయుడు బినామీ అని ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పడు రాజకీయ నాయకుడు. పోతుని మహేష్ స్టేట్మెంట్స్ అంటే జనసేనని ఒక డిసైడ్ చేసే ఫ్యాక్టర్ చేసే కామెంట్స్ కింద మనం చూడొచ్చు అంటారా? అంత గట్టి నేతగా మనం భావించాలా పోతుని వెంకట మహేష్ని? పోతుని వెంకట మహేష్ ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి, కీలక నాయకుల్లో ఒకళ్ళు. జనసేన పార్టీకి సీట్లు వస్తాయంటే నాదెండ్ల మనోహర్ తర్వాత వచ్చే 1-2 సీట్లలో పోతుని వెంకట మహేష్ ఒకటి, దాంట్లో డౌట్ లేదు. ఓకే, కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ పోతుని మహేష్ ఈ రోజు కాదుగా చేయాల్సింది, ఇప్పుడు చేయాలి. అదే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కూడా ఆయన స్వలాభం కోసం పార్టీలో ఇన్నాళ్ళు కొనసాగాడు, టికెట్ వస్తుందని ఆశపడ్డాడు, ఇంకా ఫైనల్ గా టికెట్ రాదన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఎక్కువ పెట్టాడు. ఆయనలో కూడా కొంచెం రాజకీయ కోణం, కొంచెం స్వలాభం కోసం కూడా ఉంది. వస్తాను. ఇది ఆయన నేను గత 5 నాకు జనసేన పార్టీ 2000 మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ రేపు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవబోతున్నాడు పోతుని వెంకట మహేష్. ఆయన భాష చూస్తే అర్థం కావట్లేదు. ఆయన భాష ఏ జెండా మోస్తే తప్పేంటని అన్నాడు. తప్పే. ఇంకా ఇప్పుడు ఆయన ఇటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన నష్టమే తప్ప లాభమే ఉంటుందండి.
ఏదో ఆశించి వస్తున్నారు కదా. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఆయన ఆల్రెడీ పార్టీలోకి వచ్చి సేవ చేశాడు. ఐ థింక్ ఆయన టికెట్ కేటాయిస్తారనుకున్నారు, అంటే చాలా మంది అనుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మంచి వాగ్దాటి, మంచి యువకుడు, మంచి కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా టికెట్ ఇస్తారనుకున్నారు. అతనికి టికెట్ వల్ల, బట్ న్యూట్రల్, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది కదా. ఒకవేళ వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యి కూడా అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పూజన వెంకట మహేష్ కానీ జనసేన పార్టీ వీడే ఏ నాయకుడు అయినా సరే, వాళ్ళు జనసేన చెప్పిన సిద్ధాంతాలకి కట్టుబడి పవన్ కళ్యాణ్. ఏలా పార్టీ అయితే నడిపిస్తానని మాట ఇచ్చాడో, ఏ ఆశయాలతో పార్టీ పెడతానని చెప్పాడో, ఎలా పార్టీ నడుపుతానని ప్రజలకు చెప్పాడో, ఆ ఆశయాలకు లేకపోతే ఆ ఆశయాలకు తగ్గట్టు కానీ, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా కానీ పార్టీ నడపల. ఆ మాట తప్పింది పవన్ కళ్యాణ్. మాట మీద ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని, ఆయన చెప్పిన ఆశయాలన్నీ అమలు చేయని పవన్ కళ్యాణ్ కాబట్టి, ఇక్కడ నయవంచన చేసింది, నమ్మక ద్రోహం చేసింది పవన్ కళ్యాణ్ అవుతాడు తప్ప పార్టీ వీడిన వాడు కాదు. ఇప్పుడు నేనున్నాను 2014 నుంచి 19 వరకు జనసేన పార్టీలో పనిచేశాను. నాకు పార్టీ సిద్ధాంతం నచ్చలేదు, నేను ఆ రోజే పసిగట్టాను. ఎందుకంటే పార్టీ బలోపేతం చేయడానికి చాలా కార్యక్రమాలు నేను చెప్పేవాడిని, అది వదనేవాడు. అరే ఏంటి ఇంత మంచి కార్యక్రమం పార్టీ బలపడటానికి ఇది చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అని ఆలోచించేవాడిని. కానీ ఆయన వద్దనేవాడు. అంటే మీరు పార్టీ వ్యవస్థాపక సమయం నుంచి 2014 నుంచి ఉన్నాము. 17లో వాళ్ళు పరీక్షలు పెడితే దానికి హాజరవడం జరిగింది. అయిపోయిన తర్వాత జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ నియమించిన తర్వాత నేను పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సలహాలో 4 చెప్తాను. నేను కొన్ని వందలు ఇచ్చాను నేను. అవి ఎందుకు అమలు చేయలేదో, అది అమలు చేస్తే పార్టీ బలపడేదో కాదో ప్రజలే నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా జన సైనికులు. మనకి భారతదేశానికి వెన్నెముక రైతు, కానీ రైతుకి సముచిత గౌరవం లేదు ఈరోజు. రైతు అంటే ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సో దానికోసం నేనేం చెప్పానంటే, ఏరువాక పౌర్ణమి అని ఉంటుంది. ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే వ్యవసాయం చేయరో ఆ వ్యవసాయేతర వృత్తుల వాళ్ళందరూ వెళ్ళి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి లేదా స్వగ్రామానికి వెళ్ళి ఒక 10 మంది 15 మంది పొలంలో పనిచేసే రైతులు, అంటే భూస్వాములు కాదు, పొలంలో పనిచేసే రైతులకి మెడలో ఒక తువ్వాలేసి, దండ వేసే ఉంది మరుసటి రోజు వాడిపోతుంది, అదొక తువ్వాలేసి తిలకం పెట్టి చేతులు జోడించి, మీరు మానవాళికి ఆహారం అందిస్తున్నారు, మీరు పూజ్యులు, మీరు కష్టం వస్తుందో నష్టం వస్తుందో గ్యారంటీ లేని వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ కష్ట నష్టాలు చూసుకోకుండా మానవాళికి ఆహార ధాన్యాలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కరించి, ఎవరికైనా సరే ఇగో అడ్డు రాకపోతే కాళ్ళకి దండం పెట్టి థ్యాంక్ యూ ఇచ్చి, దానికి రైతు పూజోత్సవం అనే పేరుతో అమలు చేయాలని చెప్పారు. మంచిది. ఆ ప్రోగ్రాం వద్దన్నాడంటే ఆ రాజకీయ నాయకుడు పార్టీ బలపడాలని కోరుకుంటున్నాడా, పార్టీ బలహీనంగా ఉన్నాడు, ఒక పాయింట్. ఓకే. నంబర్ 2, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే నరేంద్ర మోడీని ప్రత్యేక హోదాని ప్రశ్నించడం. 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. కానీ నేను 2015 నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఈమెయిల్స్ కానీ లేకపోతే రిజిస్టర్ పోస్టల్ లెటర్స్ కానీ పెట్టి, ఇలాంటి బ్యాడ్జీలు ప్రతి ఒక్క పౌరుడు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు రోడ్లెక్కి ధర్నాలు చేసి పోరాటాలు చేసే టైం ఉండదు. అవునండి, అవును. చాలా కొద్ది మందికే ఆ వెసులుబాటు ఉంటుంది. సో ప్రతి పౌరుడు తను ఏ పనిలో ఉన్నా కానీ ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష చెప్పడానికి ఒక బ్యాడ్జ్ ద్వారా ప్రత్యేక హోదా బ్యాడ్జ్ పెట్టుకొని నాకు ప్రత్యేక హోదా కావాలి అని పిలుపు ఇవ్వమని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, 5 కోట్ల జనాభాలో 5 లక్షల మంది పెట్టుకున్నా కానీ 5 లక్షల మంది పెట్టుకున్నా కానీ వాళ్ళ ఆకాంక్ష చెప్తున్నారు 1%, లేదా ఒక 10% జనాభా పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఓట్లు తారుమారు, సీట్లు గెలుపోవటం నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారు. ఆ పిలుపు ఇవ్వమంటే ఆ పిలుపు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మేమేం చేసాము, ఆయన ఎలాగో పిలుపు ఇవ్వట్లేదు కదా అని ఆయన ఫోటోతో జనసేన పార్టీ లోగో పెట్టి, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు, ఇది నినాదం. ఆ పోస్టర్ వెళ్ళి ప్రతి ఇంటి కాంపౌండ్ వాళ్ళని అంటిస్తాం. ఒక ఊర్లో అంటిస్తే మా ఊర్లో కూడా చేయండి, మా ఇంటి ముందర పెట్టండి అని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒక ఉప్పెనలాగా వచ్చేసింది. వస్తే మా విజయవాడలో అప్పుడు ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్లో వాడు పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది పార్టీ ఆఫీస్కి అప్పటిదాకా తెలియదు, పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇమీడియట్గా మెసేజ్, ఎలా చెప్తారు మీరు, ఆ ప్రోగ్రామ్ ఆపేసేయండి. ఇది జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామా, బలహీనం చేసే ప్రోగ్రామా? జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామ్ అయితే ఒక పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఆపమని ఎందుకు చెప్తున్నారు? అంటే బీజేపీతో లోపాయికర ఒప్పందం ఏమో మోస్ట్లీ. లేదు, అది కూడా చెప్తాను.
మూడో ప్రోగ్రాం జనసేన పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే కులాలని కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం అంటే కార్తీక వనభోజనం చేస్తాం ఆంధ్రలో. ఏ కులానికి నవంబర్లో కార్తీక మాసంలో చేస్తాం వన సమారాధన. సో ఏ కులానికి ఆ కులం చేస్తున్నారు. సో నేనేం చెప్పానంటే జనసేన పార్టీ తరఫున అన్ని కులాలని కలిపి ఒకే చోట వనభోజనాలు పెడతాం. ఇది సర్వజన సామూహిక సహపంక్తి వనభోజనాలు జనసేన పార్టీ తరఫున. అన్ని కులాలని ఒకే చోట అందరూ పక్క పక్కన కూర్చొని కుల మత భేదాలు లేకుండా చేస్తే బాగుంటుందా అంటే ఈ కార్యక్రమం మంచిదా కాదా? మంచిదే. జనసేన పార్టీ బలపడుతుంది. ఈ ప్రోగ్రాం చేయకూడదు అని ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్. ట్వీట్ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త. ఆయన సముచిత గౌరవం లేదు. దేశంలో చాలా చాలా పెద్ద జెండాలు పెడుతున్నారు కదా ఆ రోజుల్లో. దేశంలో అతిపెద్ద జెండా పింగళి వెంకయ్య గారి గ్రామంలో ఉండాలి. దీనికి మించిన పెద్ద జెండా కానీ దీనికి సమానమైన జెండా కానీ ఎవరు పెట్టకూడదని నేషనల్ ఫ్లాగ్ కోడ్ లో అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వమని బీజేపీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వద్దంటాడు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు, ఆయన పెద్ద సినిమా నటుడు, కేంద్ర మంత్రి వర్యులు. ఆయన చేసిన పోర్ట్ఫోలియో ఏంటంటే టూరిజం అండ్ దాన్ని ఏమంటారు కల్చర్. టూరిజం అండ్ కల్చర్ అంటే సాంస్కృతిక విభాగం. ఆయన పనిచేసేది ఏంటి సినిమా కాబట్టి సాంస్కృతిక విభాగం. ఆంధ్రప్రదేశ్లో పద్మ అవార్డు రాని ప్రముఖులలో ఎస్వి రంగారావు, మహానటి సావిత్రి ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి. ఆయన ఇటీవల ఆయన పద్మ విభూషణ్ కూడా తీసుకున్నారు. కానీ ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి ఆయన పద్మ విభూషణ్ గారిని, పద్మశ్రీ గారిని ప్రపోజ్ చేయలేకపోయాడు. అది ప్రపోజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారి నిన్నే సావిత్రి గారి కూతురుకు సావిత్రి గారికి సంబంధించి ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు చిరంజీవి. సో మరి ఆ హోదాలో ఉండి చేయొచ్చు, ఎంతకంత ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి, నేను సినిమా ఇండస్ట్రీలో స్వతంత్ర హోదా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను. మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళిద్దరూ పెద్ద ఐకాన్స్. వీళ్ళని కొన్ని పార్టీలు కుల వివక్ష వలన కానీ ఎందుకైనా సరే విమర్శించాయి. వీళ్ళకి ఇవ్వాలని రికమెండ్ ఎందుకు చేయలేదు. సరే పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడు? చెప్తే ఈ సలహా ఇస్తే నువ్వు నాకు సలహా చెప్పొద్దంటాడేంటి? తప్పది. ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ అంటేనే డిస్కషన్ డిబేట్. డిస్కషన్ అండ్ డిబేట్ లోనే రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది, ఆలోచన సిద్ధాంతాలు రూపొందుతాయి. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దంటాడేంటి? అది కేవలం ఎవడంటాడంటే పార్టీ తనది కానప్పుడు, ఒక పార్టీ ఇంకోళ్ళు పెడితే అతను బినామీ అయినప్పుడు మాత్రమే ఇటువంటి సమాధానం చెప్తారు. ఇటువంటి కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, కొన్ని వందలు. మీరు ముత్తంశెట్టి కృష్ణ జనసేన పార్టీ నాయకులని ముత్తంశెట్టి కృష్ణారావు గారు కానీ, తోట చంద్రశేఖర్ కానీ, లేకపోతే జేడి లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి ఈ నిజమా కాదా. జేడి లక్ష్మణ్ గారు బోల్డెన్ సలహాలు ఇచ్చారు. అదే నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ అడగబోయేది అదే. పూతని వెంకట మహేష్ తో పోల్చుకుంటే జేడి లక్ష్మీనారాయణ ఆయన నిజంగా అందరికి అంటే ఆయన ఐపీఎస్ కేటగిరీ మంచి డీజీపీ ర్యాంక్ మంచివాడు. అయితే జేడి లక్ష్మణ గారికి పవన్ కళ్యాణ్ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. మీకు తెలుసా ఎందుకు ఇవ్వలేదు? జేడి లక్ష్మణ్ గారికి నంబర్ ఇస్తే జేడి లక్ష్మణ్ గారు రోజుకు సలహా చెప్తారు. అది పాటించాలి. అది పాటించే స్వేచ్ఛ అయిన దగ్గర లేదు. ఈయన కేవలం ఒక బినామీ. మీరు అర్థం చేసుకోండి. అవునండి, అవును. జనసేన పార్టీలో 2018-2019 మధ్యలో దాదాపు 25 మంది కాపు నాయకులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో ఆ నేపథ్యం ఒకసారి చూడండి. 2014లో పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ 2018 వచ్చేటప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే చేయించుకున్నారు. సర్వే చేయించుకుంటే ఆ సర్వే ప్రకారం ఆయనకి అనుకూలంగా 40% ఓటు ఉంది, ఆయనకి వ్యతిరేకంగా 60% ఓటు. సో అప్పుడు ఏకైక నాయకుడు, విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ 60% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతే ఏమైపోవాలి అని చెప్పి ఈ 60%ని నిట్ట నిలువున చీల్చాలని చెప్పి పవన్ కళ్యాణ్కి ఒక కనుసైగ చేశాడు. ఎందుకు? ప్రజారాజ్యం పార్టీ టైంలో యునైటెడ్ స్టేట్లో మొత్తం 18% ఓటు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే 25% ఓటు వచ్చింది. ఏపీకి సంబంధించి 13 జిల్లాల్లో. సో ఆ 25% ఈ 65 నుంచి కట్ అవుతే 25 పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే 35 జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఈ దగ్గర 40తో ఈయన మళ్ళీ అధికారంలోకి రావచ్చు. అప్పుడు ఏం చేశారు? స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు.
పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించటము పవన్ కళ్యాణ్ సమ్మతి లేకుండా జరిగింది కాదు, ఆయనకి తెలిసే జరిగిందా? కూడా వలుక్కుని చేసింది. ఇదే సుజనా చౌదరి ఎవరికైతే విజయవాడ పశ్చిమ టికెట్ ఇచ్చారో, ఎవరైతే పోతిన వెంకట మహేష్ టికెట్ ఇచ్చారో అతని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు, నువ్వు స్టూడియోలో కూర్చోబెట్టుకుని మా తల్లిని తిట్టించావని. స్టూడియోలో కూర్చోబెట్టుకుని తల్లిని తిట్టించారు ఒకటి. రెండు, చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని అన్నాడు బాలకృష్ణ. మూడోది, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళందరూ అలగా జనం సంకర జాతి అన్నాడు బాలకృష్ణ అన్నాడు. ఈ మూడు ఎందుకు అన్నారు ఆ రోజున అర్థం కాలేదు. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి అందరూ పవన్ కళ్యాణ్కి ఓటు వేసే దిశగా ఆవేశాలు రెచ్చగొట్టేందుకు అన్నారు ఈ మాట. సో సుజనా చౌదరి ఏమో తల్లిని తిట్టించారు, వీళ్ళందరినీ తిట్టంగానే అది ఇంకా కాపుల్లో యూనిటీ రావట్లా. కాపుల్లో యూనిటీ రావాలంటే ఏం చేయాలి, జనసేన పార్టీ కాపులను చూపించాలి. సో ఏం చేశారు, 2018 నుంచి 2019 వరకు అందరు కాపు నాయకులు తీసుకుని జనసేన పార్టీలో చేర్చారు. జేడి లక్ష్మణ్ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, చింతల పార్థసారథి గారు, ఆకు సత్యనారాయణ గారు, ఆర్టీఐ విజయబాబు గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు అందరూ వెనక్కి వచ్చేసారు. అదే ఎందుకు వచ్చారు, ఎందుకు వెనక్కి వెళ్ళారు చెప్పు. వీళ్ళందరూ ఒక 20 మందిని తీసుకొచ్చారు, అందరు కాపుల పార్టీ అని చెప్పి ఒక కలరింగ్ ఇవ్వడానికి చూసారు. కాకపోతే అది ప్రజలకు కమ్యూనికేట్ కావాల్సిన స్థాయిలో కమ్యూనికేట్ కాలేదు. ఎందుకంటే చిరంజీవి గతంలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేయటం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరిని కలవకపోవటం కానీ, ఆ గ్యాప్ వల్ల కమ్యూనికేట్ కాలేదు. ఎన్నికలు అయిపోయింది, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈ నాయకులందరూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ టికెట్లు అడుగుతారు. అవును, ఖచ్చితంగా. సో వీళ్ళందరినీ పార్టీ నుంచి బయటకు పంపించాలి. ఏం చేయాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వరు. ఆఫీస్లో వస్తే వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కూడా ఉంచకూడదు అని ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు ఏమైనా కాగితాలు ఇస్తే ఫోన్ అటెండ్ అవ్వట్లేదు కదా, ఫోన్ నెంబర్ లేదు కదా, వచ్చి ఏమైనా కాగితం ఇస్తారు, కాగితాలు తీసుకోవాలి, అవి కూడా తీసుకోకూడదు, అది ఆదేశాలు. సో వాళ్ళందరూ ఏం చేశారు, ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సో ఈ కాపు నాయకులందరినీ చేర్చుకోవటము, ఎన్నికల తర్వాత పొమ్మనకు పొగబెట్టడము, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించటము, చిరంజీవిని తిట్టించటము, అలాగే కాపు సామాజిక వర్గాన్ని తిట్టించటము, ఇవన్నీ కాపు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా చంద్రబాబు జనసేనకి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకు చేసిన వ్యూహం. ఏదో రాజశేఖర్ ఏదో చెప్తాడు అంటే చంద్రబాబు సృష్టించిన పార్టీకి తాత్కాలిక ఇదంతా వ్యూహం ప్రకారం జరిగింది అని ఎట్లా నమ్మాలి మనం, దానికి కూడా ఏదో చెప్పాలి కదా. ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయారు వీళ్ళిద్దరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజులకే కృష్ణానదికి వరద వచ్చింది. కృష్ణానదికి వరద వస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్ళి కరకట్ట మీద ఒక వరద నీళ్ళు వెళ్ళి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఒక అడుగు నీళ్ళు వెళ్ళిపోయి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాల. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగన్, చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నువ్వేం చేస్తున్నావు? అరే మీ అమ్మని తిట్టాడన్నావు, మీ అన్నం తిట్టాడన్నావు, మీ సామాజిక వర్గాన్ని తిట్టాడన్నావు, ఒక్క నెలలో అంత మార్పు ఏంటి అంటే అదంతా డ్రామా, అంత కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. సో ఇదంతా మనం చూస్తే అండి, చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ కేవలం ఒక బినామీ మాత్రమే. ఇది ప్రతి జన సైనికుడు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి కనువిప్పు కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున పోతిన వెంకట మహేష్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా సరే వాళ్ళకి కనువిప్పు కలగాలని నేను చెప్తున్నాను. మీరు దగ్గరుండి చూశారు కదండి ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఇది కానీ, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే చాలా మంది మీలాగే చెప్తున్నారు, బయట జన సైనికులు కావచ్చు, సగటు అభిమాని కావచ్చు, ఎక్కడ దగ్గరికి రానివ్వరు, 3 అంచెల భద్రత, ఐ మీన్ సెక్యూరిటీ గార్డ్స్తో ముందు ఆయన కలవాలంటే ముందు 3 అంచెలు దాటుకుంటూ వెళ్తేనే కానీ ఆయన ప్రసన్నం చేసుకోలేని పరిస్థితికి ఉంది అని ఈరోజు జనసేన సంబంధించిన నేతలు వాపోతున్నారు. నిజంగా అంత ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, పార్టీ మీకోసం పెట్టానంటాడు, ప్రజల కోసం పెట్టాను, కలవాలిగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే ప్రజలని కలవాలి. ఒక రాజకీయ నాయకుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, పెళ్లిళ్ళకి, బర్త్డే ఫంక్షన్లకు కూడా వెళ్తారు, ఆలోచనలు పంచుకుంటారు, జనాల మూడేంటో తెలుస్తుంది, జనాలు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుస్తుంది. అవేవి చేయడు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చేదే ఏడాదికి 2 సార్లు, పార్టీ కార్యాలయానికి వచ్చేది, ఎక్కడ కలుస్తాడు ఇంకా. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో 100 డేస్ కంటే తక్కువే, నాకు తెలిసి 70-75 రోజులు ఎంత ఉన్నారు. ఒక నెల క్రితం అయితే 52 డేస్ ఉన్నాడు. ఇదిగో వారాహి వచ్చేస్తుంది, ఎవడరా మన నాపేది అన్నాడు. వారాహి వచ్చి 15 రోజులు,
15 నెలలు తిరిగింది 15 రోజులు లేదు. అలాగే చాలా ఆయన చాలా ప్రొటెక్ట్ చేసుకుంటాడండి. నేను మహాత్ముడిని, నేను గాంధీజీని, నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేను అలా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. నా కష్టార్జితం మొత్తం ప్రజలకు దానం చేసేస్తున్నా అని చెప్పి. అలా అన్ని అబద్ధాలు, ప్రతి ఒక్కటి పచ్చి బూటలు. ఆయన క్రియాశీలక సభ్యత్వం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు 500 క్రియాశీలక సభ్యత్వం కట్టండి, నా కష్టార్జితం 1500 జోడించి మీకు ప్రమాద బీమా చేయిస్తాను, 5 lakhs ఇన్సూరెన్స్ చేయిస్తా అని చెప్పాడు. మీ దగ్గర ఫోన్పే ఉందా? ఉందండి. ఫోన్పే ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే పేటిఎం. ఫోన్పేలో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత 3వ కాలం కింద ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని పక్కన పర్సనల్ యాక్సిడెంట్లోకి వెళ్ళండి. ఆయన ఏమంటున్నాడు, మీరు 500 ఇవ్వండి, నేను ఇంకో 1500 కడతాను, కలిపి 2000 కడతాను, నేను మీకు 5 లక్షల ప్రమాద బీమా ఇస్తాను. అరే ఏంద్ర బాబు, నా ఫోన్ పేలో 250 ఉంటే 250 రూపాయలు నువ్వు ఎందుకు అంత కట్టాలి? అవును. పేటిఎం ఓపెన్ చేయండి. లేదులేండి. పేటిఎం ఓపెన్ చేస్తే 120 రూపాయలకి 120 రూపాయలకి 5,70,000 ప్రమాద బీమా. 5,70,000 120 రూపాయలకి. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 299 రూపాయలు కడితే ఇది ఓన్లీ ప్రమాద బీమా. జనరల్ డెత్ కాదు, నేచురల్ డెత్ కి ఇవ్వడు, ఓన్లీ యాక్సిడెంటల్ డెత్. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 299 రూపాయలు కడితే 10 లక్షల ప్రమాద బీమా, 10 లక్షలు. మరి ఈయన 1 year ప్రీమియం. ఈ దగ్గర మెంబర్షిప్ కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ 500 ఎవ్రీ ఇయర్ కట్టాలి. అది ఇది సేమ్. సో ఈయన లైఫ్ టైం కడితే పోనీ అనొచ్చు. 380 రూపాయలు నువ్వేం చేస్తున్నావు మిగుల్చుకుని? జనాలకి ఏం చెప్తున్నావు? మీరు 500 కడితే నాకు కష్టార్జితం ఇంకో 1500 కడుతున్నా అని చెప్తున్నావు. దానికి నమ్మబలికి ఏం చేస్తున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి ఆడతో ఫోటో దిగుతున్నాడు, నా కష్టార్జితం మీకోసం కడుతున్నాను. కానీ వాస్తవానికి వాళ్ళ డబ్బులు ఈయన మిగుల్చుకుంటున్నాడు. సో ఈ లెక్కన ఆయన వాళ్ళ డబ్బు తీసుకుని దోచుకుని మీకు డబ్బు ఇస్తున్నా అని చెప్పుకునేవాడు. వాడి డబ్బు ఎప్పుడైనా సరే జనాలకు దానం చేస్తాడా? ఎవడైనా సరే కార్యకర్తల నుంచి డబ్బులు దోచుకునేవాడు. మరి కౌలు రైతులకి 1,00,000 రూపాయలు. అదే చెప్తాను. ఇప్పుడు ఈ మనం ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి 200 రూపాయలు కడుతున్నాం అనుకున్నాం, 500 200 కడుతున్నాం అన్నాం, 300 మిగులుతున్నాయి. గత 3 సంవత్సరాలుగా 12 లక్షల మంది చేయించారు. 12 లక్షలు ఇంటూ 300 36 కోట్ల రూపాయలు పరోక్ష ఆదాయం. 36 కోట్ల మీరు పంచింది అంత రైతులు, కౌలు రైతులకి అంతా ఇందులోదే. మీకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి 25 కోట్లు. చిరంజీవి గారు డబ్బులు ఇస్తున్నారు, ఉపాసన గారు ఇస్తున్నారు, రామ్ చరణ్ గారు ఇస్తున్నారు 5 crores. అంటే వాళ్ళ ఇంట్లో డబ్బానే. అదే అంటే ఎక్కడికి బయట వాళ్ళకి ఇవ్వట్లేదు కదా, మీకు నాకు. నేను చెప్పేది ఏంటంటే ఆయన డబ్బులు ప్రజలకి పంచడం అనేది పచ్చి బూటకము, అర్థం చేసుకోండి. ఇక ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎవరైనా కార్యకర్తలు చనిపోయారు, ఇన్సూరెన్స్ చేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు. ఆ చెక్ తీసుకొని కార్యకర్తకి ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నా అని చెప్పుకుంటానండి, అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బు నేను ఇస్తున్నాను కార్యకర్తకు చెప్పుకోవటం ఎంతవరకు కరెక్ట్? అది సవేనా? అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి హక్కుగా వస్తుంది డబ్బు, వాళ్ళు ప్రీమియం కట్టారు కాబట్టి. అది కూడా మొత్తం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టలా, 300 మింగేశాడు. 200 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కడితే వాళ్ళు డబ్బులు ఇస్తే చనిపోతే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటామేంటి, ప్రచారం చేసుకుంటామేంటి? ప్రచారం చేసుకోవడం ఒక పక్కన పెట్టండి, కాళ్ళకి దండం పెట్టించుకుంటాడు. కాళ్ళకి దండం పెట్టించుకుని నువ్వు మా దేవుడు స్వామి అంటారు వాళ్ళు. ఆ వీడియో తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇంత నికృష్టుడు, ఇంత దుర్మార్గుడు భూప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? వాళ్ళ డబ్బు వాళ్ళకి వెళ్ళాల్సింది, హక్కుగా వెళ్ళాల్సింది, ఆ డబ్బు వాళ్ళకి నేరుగా ఇవ్వకుండా నా డబ్బు అని ఇస్తూ నా కాళ్ళకి దండం పెట్టించుకుంటే ఇంతకంటే నికృష్టుడు భూప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అసలు? ఇతను ఆ దానగర్ణుడు, తన కష్టార్జితం దానం చేసేది పవన్ కళ్యాణ్. ఈ స్వభావంలో వాడు వాడు డబ్బుని దానం చేస్తాడు అసలు? శ్రీ చైతన్య నారాయణ దగ్గర నుంచి నువ్వు 1 కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావు? ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంది అనుకో, అందుకే వాళ్ళు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి అడ్డుకున్నందుకేనా నీకు శ్రీ చైతన్య డబ్బులు ఇచ్చింది? 1 కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే అది ఎవరికి తెలిసేది కాదు. శ్రీ చైతన్య దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. అంటే తన కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి, తన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేద ప్రజల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి.
అదే మీరు చెప్తున్న ఈ డబ్బులకి ఆయన ఒక గొప్ప వివరణ ఇస్తున్నాడు. నేను గంటకి 2 కోట్లు నా రెమ్యూనరేషన్ అంటున్నాడు. ఐ మీన్ మూవీకి సంబంధించి. నేనా అమ్ముడుపోయేది, మీరా నన్ను ప్రశ్నించేదని సదరు కార్యకర్తలనే మొన్న భీమవరం వేదికగా ప్రశ్నించిన సందర్భం. ఎవరండి చెప్పేది? మీకు సినిమా నటిస్తే ఎంత వస్తుందండి? 100 కోట్లు వేసుకోండి, 60-70 వస్తున్నాయేమో నాకు. 100 కోట్లు వేసుకోండి, ఏ ఏడాదికి ఒక సినిమా చేస్తారు. 100 కోట్లకి మీకు ట్యాక్స్ ఎంత పోతుంది? 30 కోట్లు పోతుంది. 30-33 కోట్లు పోతుంది. సరే 30 పోతే 70, 7 సంవత్సరాల్లో మీకు వచ్చేది 350 కోట్లు. ఒక ఎలక్షన్ చేస్తే 2-3 వేల కోట్లు వస్తాయి. ఎవడు చెప్తావు? ఎవరు చోలో పువ్వు పెడుతున్నావు? టీఆర్పీ విషయంలో కూడా ఇవే ఆరోపణలు ఎదుర్కొన్నారు చిరంజీవి. చిరంజీవి సంగతి వదిలిపెట్టండి. మీరు ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? మీ పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల్లో ఎన్ని రోజులు ఉన్నారు? మీ నాయకులను ఎందుకు కలవరు? మీ కార్యకర్తలను ఎందుకు కలవరు? మీకు 3 అంచెల భద్రత అయితే మీరు రాజకీయ నాయకుడు ఎందుకు? మీరు ఎన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు? ఈ రోజు వరకు ఒక రోజు ప్రచారం చేసి 3 రోజులు ఇంట్లో వెళ్ళి తొంగుంటాడే. ఈయన ఎక్కడ రాజకీయ నాయకుడు? అవును, మొన్న పిఠాపురం ప్రచారం అయింది, మళ్ళీ జ్వరం అన్నాడు. పిఠాపురం అయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు కదా. నిన్న కూడా అదే అనకాపల్లి 3 సార్లు వెళ్ళిపోయాడు వెనక్కి. అనకాపల్లి, పిఠాపురం, అంతకుముందు ఎలమంచి లేదు, ఇవాళ నిన్న జరుగుతుంది. జరగల, ఎలమంచి హైదరాబాద్ వచ్చాడు. ఓకే ఓకే. సో ఇతన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ పిఠాపురం అండి. రేపు మార్నింగ్. అంటే అక్కడే ఫ్లైట్ దిగుతుంది. పిఠాపురం అంటే ఉగాది సెలబ్రేషన్స్ అక్కడే జరుగుతుంది. పిఠాపురము ఒక మహిళ వెళ్ళి ప్రచారంలోకి వెళ్తుంటే ఆమె వెళ్ళి అడిగింది, వీడియో బాగా వైరల్ అయింది. గ్లాస్ కోటేయండి అమ్మా అని అంట. గ్లాస్ కోటేస్తాను, సరే ముందు నువ్వు ఎన్ని పెళ్లి చేసుకు చెప్పని అడిగిందంట. చెప్పకుండా పారి. సో పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, ఎన్నికలు ఆడడానికి వచ్చినప్పుడు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎక్కడ పోటీ చేసినా సరే, అలాగే ముఖ్యంగా పిఠాపురం జనసేన పోటీ చేసే 21 చోట్ల, తెనాలి, వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ గారు మీరు క్రియాశీలక సభ్యత్వాలని 500 రూపాయలు తీసుకున్నారు కదా, అందులో మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు, మీరు ఎంత జేబులో వేసుకున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ వారికి చెక్ ఇస్తే చనిపోయినందుకు మీరు ఇస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇచ్చుకున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తూ మీరు కాళ్ళకి దండం పెట్టించుకోవడానికి మీకు సంస్కారం ఉందా లేదా? ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ అడగండి. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి ఒక్క ఓటర్, జనసేన కార్యకర్త వచ్చినా, జనసేన నాయకుడు వచ్చినా ఈ ప్రశ్న మాత్రం దయచేసి స్పందించండి. రాజశేఖర్ గారు, యాక్చువల్గా ఎంతమంది కాపులు వచ్చారు కదా జనసేనలోకి, అంటే చాలా మంది వెల్ నోటెడ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కూడా వచ్చారు. అటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం ఇందాక మీరు చెప్పిన మాటల్లో తెలుసు. ఒక్క జీడి లక్ష్మీనారాయణ గారు వచ్చి పార్టీ పెట్టాడు ఆయన, జై భారత్ పార్టీ. అది కూడా ఏంటి, ఎలా ఉండబోతుంది, దాని ఇంపాక్ట్ జనసేనకు ఉండే అవకాశం ఉందా? అంటే పార్టీయే పెట్టాలా? ఆయన మిగతా పార్టీలు ఎక్కడ కూడా నమ్మట్లేదా? ఏదో ఒక పార్టీ ఆయనలో జాయిన్ అయ్యి తన యొక్క సేవల్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన వెళ్తానంటే ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ ఆయనకున్న పెక్యులర్ సిచ్యువేషన్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆయన చేసిన ఆయన స్ట్రెంగ్త్ అయిన వీక్నెస్ అని చెప్పి ఆయన కూడా చెప్పారు చాలా. ఆయన వైసీపీలో చేరలేరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విచారణ జరిపారు. వైసీపీలో ఆయన రూల్డ్ అవుట్. ఒకవేళ వైసీపీలో చేరితే ఆయన క్రెడిబిలిటీ, నేను నిజాయితీ గల ఆఫీసర్ని అని ఆయన గత సర్వీస్ మొత్తం సంపాదించుకున్న క్రెడిబిలిటీ, ఆయన పేరు మొత్తం పోతుంది. ఒకవేళ ఆయన టీడీపీలో చేరితే టీడీపీయే జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళిద్దరు కుమ్మక్కై చేశారు అని చెప్పడానికి ఆ వాదనకి బలం చేకూరుతుంది. సో ఈ 2 పార్టీలు ఆయన చేరడానికి అవకాశం లేదు. సో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణ ఏంటో ఆయనకు తెలుసు. సో ఆయన సొంత పార్టీ పెట్టుకుంటేనే ఆయన ప్రూవ్ చేసుకుంటే కరెక్ట్ అని ఆయన నిర్ణయం కరెక్టే. కానీ ఇది 2020 జనవరిలో ఆయన పార్టీ వదిలిన మరుసటి వారం 10 రోజుల్లో కానీ, నెలలో కానీ, ఆ సంవత్సరంలో కానీ చేసి ఉండాల్సింది. లేదా కనీసం 2022లో చేసి కనీసం 2-3 ఇయర్స్ బ్యాక్ చేస్తే ఆయన ఈ రోజు వరకు ఒక మంచి లెవెల్లో ఉండరు. కనీసం మేము ఆయన ప్లాన్స్ టీడీపీ లాంటి పార్టీ ఆ రోజు ప్రాంతీయ పార్టీ కాబట్టి యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా వేగంగా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చిన పార్టీలు మనం చూసాం, పిఆర్పి కావచ్చు. లేదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్దే అయితే కనుక ఆయన తలుచుకుంటే దాంట్లో అద్భుతాలు చేసే అవకాశం ఉండేది. అంటే ఆయన ఒక నిజాయితీ పరుడు అనే ముద్ర ఉన్న నాయకుడు. అప్పట్లో దాన్ని అది కంటిన్యూ చేసుకున్నట్టయితే, ఇలా ఎక్స్పోజ్ కాకుండా ఆయన ప్రజలకి కట్టుబడి ఉన్నట్టయితే, ప్రజాసేవకి
ఎందుకు ప్రత్యేక హోదా పోరాటము మేము చేసిన పోరాటము ఇంటింటికి ఆయన పోస్టర్ అంటిస్తుంటే అది రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా చేయండి అంటే ఆయనకి 2019లోనే 25-30 సీట్లు వచ్చాయి ఆ పోరాటం చేస్తుంటే. ఎప్పుడు మేము చేసింది ఆ పోరాటం ఇప్పుడు 2017లో, అంటే ఎన్నికలకి 2 నెలల ముందు. ఇంకో విషయం చెప్తాను. మన భారత సైన్యంలో యుద్ధ సమయంలో ఇచ్చే పురస్కారం, అత్యున్నత పురస్కారం పేరు పరమవీర చక్ర. ఆ పరమవీర చక్ర పురస్కారం ఇచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు 21 మందికి ఇచ్చారు. అంటే అసలు ఇంపాసిబుల్ అనుకున్న యుద్ధాన్ని గెలిపించినప్పుడే ఇస్తారు. అది దాని గురించి ఇంగ్లీష్లో, హిందీలో లిటరేచర్ ఉంది కానీ తెలుగులో లేదు. సో ఆ సమాచారాన్ని సేకరించి కొన్ని పుస్తకాలు చదివి, కొన్ని టీవీ సీరియల్స్ చూసి, తెలుగు అనువాదం అంటానికి కాదు, మేజర్ జనరల్ జిడి బక్షి అని ఉన్నారు, ఓకే, ఆయన టీవీ ఛానల్స్లో వస్తాం, ఆయన సలహా సూచనలు తీసుకొని అంతా కలిపి ఒక కొత్త తెలుగులో ఒక ఎడిషన్ తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడం ఏం జరిగిందంటే, మీరు దీనికి ముందు మాట రాయండి. ముందు మాట రాస్తే యువత చదువుతారు, సైనికులు చేస్తున్న త్యాగాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ కుటుంబానికి దూరంగా దేశానికి ప్రాణంగా పొలం పెడతారు. మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళాను. రియల్ లైఫ్లో చేసేది వాళ్ళే. బార్డర్ మీద నా దేశ సైనికుడి మీద నువ్వు చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళు అనేది ఎవరు? సైనికుడే. సో వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది. అలాగే ఆ పుస్తకం ముద్రణ ఖర్చు అయ్యేది 30 రూపాయలు, మనం 125 రూపీస్కి అమ్ముతాము. 3500 పుస్తకాలు అమ్మితే మనం ఒక అంబులెన్స్ కొనొచ్చు. సో మీరు దీన్ని ఎండార్స్ చేస్తే ఏమవుతుందంటే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 దాకా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఉంటారు. దాంట్లో మనం 10% రీచ్ అయినా సరే ఒక్కొక్క నియోజకవర్గానికి మనం ఒక్కొక్క అంబులెన్స్ ఇవ్వచ్చు. దాని పేరు కళ్యాణ్ సంజీవిని అని పెడదాం. చాలా బాగుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అంటే, ఫస్ట్ సైనికుల గురించి మన పిల్లలు తెలుసుకుంటారు. రెండోది, ఒక అంబులెన్స్ కూత వేసుకుంటూ వెళ్తుంటే ఆ డబ్బులో ఆ పుస్తకం కొన్న వ్యక్తి ఏమనుకుంటాడు, ఆ ప్రాణాన్ని కాపాడటంలో నా వంతు బాధ్యత కూడా ఉంది. సో సమాజం పట్ల ఈ పిల్లల్ని బాధ్యతాయుతంగా తయారు చేయడం. ఎన్ని ఆలోచనలతో చేసిన ఒక ఆలోచనని నేను ముందు మాట రాయనంటాడు. ఇది చేసింటే పార్టీ బలపడేదా? ఇది ఎప్పుడు తెలుసా? 2016. 2016లో మంచి స్ట్రాంగ్ 2016లో 300 అంబులెన్స్లు 300 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో తిరిగినట్టయితే జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలిచేది? పార్టీ ఉనికి ఇంకా బెటర్ గా ఉండు. గ్రామానికి పార్టీ. ఈ ఆలోచన వద్దన్నావంటే నువ్వు పార్టీ నీదని నేను ఎందుకు నమ్మాలి? చాలా ఉన్నాయి ఇటువంటి, అయితే కొన్ని వందలు ఉన్నాయండి. అన్ని నేను చెప్పలేను, అన్ని నేను చెప్పదలుచుకోలేదు కూడా. సో కొన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు నేను సలహా కొన్ని కన్సల్టెంట్గా ఇద్దాం అనుకుంటున్నా, ఆన్ పేమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన సలహాలు వాళ్ళకి నచ్చట్లేదు, మనం పేమెంట్ ఇతర పార్టీలు అమలు చేయబోతున్నాయి త్వరలో. సో దాన్ని సేల్ చేసుకోవడమే కరెక్ట్ అండి ఇటువంటి వాళ్ళకి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని వాళ్ళ పార్టీకి ఈమెయిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఇట్లా అమరావతిలో 5 లక్షల కోట్లు దోచేశాడు, వీళ్ళిద్దరి మీద అవినీతి మరకలు ఉన్నాయి, నా మీద అవినీతి మరకలు లేవు, నాకు అవకాశం ఇవ్వండి. ఆ అమరావతిలో జరిగిన స్కామ్ ఆయన ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన పార్టీ బలపడదా? చంద్రబాబు విమర్శించినట్టు ఉంది మిత్రుడిని, మిత్రుడు అని జనాలు తెలియదు కదా. సో ఇది నువ్వు చేయలేదంటే నీ పార్టీ బలపడడం నీకు ఇష్టం లేదు, ప్లస్ నీకు అమరావతి దోపిడీలో వాటా ఏమన్నా ఉంది. అవునండి, అవును. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు. పోనీ ఆ రోజు మీరు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మరకల మీద కూడా మాట్లాడలేదా? మాట్లాడాడు కదా. జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు. జగన్మోహన్ రెడ్డి అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో 2014 నుంచి 2019 వరకు దుమ్మెత్తి పోసింది జగన్ పైనే ఎక్కువ చేశాడు. సో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాల టైంలో 29 మంది చనిపోతే మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాం. ఏంది ఎవరికైనా అర్థమైపోతుంది పార్టీ పవన్ కళ్యాణ్ కాదు అని. ఇవన్నీ గమనించిన తర్వాత అంటే నేను చాలా దగ్గరగా నేను మాట్లాడలేదు, కొన్ని ఆలోచనలు ఇలా జనరల్ సెక్రటరీ ద్వారా వాళ్ళ పంపించాను, దాన్ని రిజెక్ట్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే జనసేన పార్టీ ఒక పార్టీ నాయకుడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయితే చింతా రాజశేఖర్ ఇవన్నీ అమలు చేద్దామని ఇవన్నీ అమలు చేస్తారు. ఇవన్నీ అమలు చేద్దామంటే నీ పార్టీ బలపడటం నీకే ఇష్టం లేదు. 2019లో సాక్షాత్తు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మేము డబ్బులు ఇవ్వం, మీరు
ఓటు వేయండి అని ఓటర్లు పిలుపునిచ్చిన సందర్భం చూసాం. పచ్చి బూటకం అది. ఇప్పుడు సాక్షాత్తు టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో మీ దగ్గర ఒక 30-40 crores ఖర్చు పెట్టండి ఇప్పుడే తీయండి అన్నటువంటి మాటలు చూస్తున్నాం ఇప్పుడు. ఏంటి అప్పటికి ఇప్పటికి ఇంత చేంజా అని ఆశ్చర్యపోయే వ్యక్తులు ఇప్పుడు లేకపోలేదు సాక్షాత్తు పార్టీ శ్రేణుల్లోనే. నిజంగా అయితే ఇప్పుడు 21 మంది జనసేనకు సంబంధించి, ఆయన మినహాయిస్తే ఒక 20 మంది, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్కి తప్ప మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనే వాదన అయితే ఉంది, ఆరోపణ అయితే ఉంది. ఇది ఆరోపణలైనా ఇక్కడ 2019లో అలా ఎందుకు చేశారంటే 2019లో కేవలం ఓట్లు చీల్చాలి, కాపులకి మాకు గెలిపొద్దు, గెలుపు ఎవరికి కావాలి, చంద్రబాబు నాయుడుకి కావాలి, జగన్మోహన్ రెడ్డికి గెలవకుండా అడ్డుకోవడం వరకే ఈయన బాధ్యత. కాబట్టి ఈయన గెలవకుండా ఉండాలంటే ఏం చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి. అందుకోసమని మేము డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీలో ఉన్నాము అని. ఆయన ఏమనుకున్నారు, కాపులందరూ నాకు గుద్దేస్తారు, ఎందుకంటే కాపులందరూ నేను పార్టీలో చేర్చుకున్నాను, అలాగే చిరంజీవి మా అమ్మని తిట్టారు, చిరంజీవిని తిట్టారు, కాపులను తిట్టారు అని ఇవన్నీ ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, కాపులందరూ నాకేస్తారు అనుకున్నాడు. నాకేస్తే నా అభ్యర్థులు గెలవపోయినా జగన్ని ఓడించి చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి కాబట్టి ఆ రోజున డబ్బులు పంచలేరు. ఈ రోజున డబ్బులు చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలి, గెలిస్తేనే కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈ రోజు డబ్బులు కావాలి. సో ఇది లోపల అసలు మర్మం ఇది. మా ఊర్లో అవనిగడ్డ నియోజకవర్గంలో ఓటుకి 1000 రూపాయలు పంచారు ముత్తంశెట్టి కృష్ణారావు గారు. ఇప్పుడు ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు. జనసేన పార్టీకి విజయవాడలో ఆఫీస్ లేనప్పుడు ఆయన బిల్డింగ్ పడగొట్టి రీమోడలింగ్ చేసి ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఆఫీస్కి ఇచ్చారు. రోజు అనేమంటారు, భోజనం పెట్టలేని వాళ్ళు కూడా పోటీ చేస్తారా అంటాడు. ఏడాది పాటు పార్టీకి ఎంతమంది వచ్చినా ఆయన పార్టీలో కార్యాలయంలో భోజనం పెట్టారు. అటువంటి ముత్తంశెట్టి కృష్ణారావు గారికి ఈ రోజు మళ్ళీ అవనగడ్డ టికెట్ ఇవ్వాల. బుద్ధ ప్రసాద్ అనే వ్యక్తిని తెలుగుదేశంలో తీసుకొచ్చి యాక్చువల్గా వికృతి శ్రీనివాస్ అని ఆయన కూడా అనుకున్నారు. వికృతి శ్రీనివాస్ గానీ లేకపోతే బండ్రెడ్డి రామకృష్ణ ముందే చెప్పేశారు, ఇవ్వలేదు. వికృతి శ్రీనివాస్ కూడా అపోజిట్ హౌసెస్ అండి, మండల బుద్ధ ప్రసాద్ ది, వికృతి శ్రీనివాస్ ది. పాపం ఇప్పుడు అక్కడ లోకల్ గా బుజ్జగించే పనిలో ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఎవరు రాజా అని. ఇప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరికీ ఎలాగో వేరే పార్టీలో టికెట్ రావు కాబట్టి వీళ్ళందరూ ఒక పార్టీ సింబల్ మీద పోటీ చేస్తే బాగుంటుంది. వికృతి శ్రీనివాస్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక పార్టీ సింబల్ మీద పోటీ చేసి జనసేన. ఇప్పుడు మండల బుద్ధ ప్రసాద్ కి ముచ్చమట్లు పడుతున్నాయి అక్కడ. ఎందుకంటే సగటు అంటే ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. సో కాపు ఓట్ల మీద డౌట్ ఉంది. కాపు ఓట్లు అంటే ఈ పవన్ కళ్యాణ్ దాదాపు 35 సంవత్సరాలు దాటిన కాపులందరూ అసహించుకున్నారు. వీడు మనకి ఇంత నమ్మక ద్రోహం చేశాడా, గతంలో వీడు నాకు 3 పెళ్ళిళ్ళు ఎందుకని అంటే భార్యలు తప్పేదో అనుకున్నారు. సో ఈయన ఇటువంటి వాడు కాబట్టి వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయారు అనేది కూడా జనాల్లో టాక్ వచ్చేసింది. సరే, ఏదైనా విమర్శ చేసేటప్పుడు ఓకే, అతను లోపాలని ప్రశ్నించాలి. ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నారు, ఎందుకంటే మనం న్యూట్రల్ గానే వెళ్దాం. 3 పిల్లలు పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు అది వ్యక్తిత్వ హననానికి గురి చేయడం కాదు అది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు జైలు చెప్పకూడదు అనొచ్చు, ఎంతవరకు అనొచ్చు? మీరు ఆయన కన్విక్ట్ అవ్వలేదు కదా, జడ్జిమెంట్ రాలేదు కదా. జ్యుడిషియల్ కస్టడీ వేరు, శిక్ష వేరు. ఆయనని శిక్ష పడిందా లేదా అని తేలకుండానే మీరు శిక్ష పడిందని ఎలా చెప్తారు మీరు? సో జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఆ ఆరోపణలు జైలు చెప్పకూడదు తిన్నావు అని పదే గుచ్చి అంటే అది పర్సనల్ ఎలాగేసినాయి కదా. ఇప్పుడు జైల్లో చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు పెట్టింది? జ్యుడిషియల్ కస్టడీ, అది కన్విక్షన్ కాదు. సో అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అలా మాట్లాడకూడదు. చిన్న కింద వాళ్ళకి జైలు శిక్ష వేరు, జ్యుడిషియల్ కస్టడీ వేరు, రెండు వేరు అని కింద వాళ్ళకి తెలియదు. కానీ పెద్ద ఏదో జైల్లో ఉండేటువంటి దోషి తప్పు చేశాడు అనుకుంటారు, కానీ అది తప్పు చేసినట్టు కాదు కదా, అది ప్రూవ్ అయినట్టు కాదు కదా. సో ఎలా చెప్తాడు? సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చిప్పకూడదు తిన్నామని పదే అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఎందుకు ఉంటారు? అది టీడీపీ స్లోగన్ అనుకోండి, జగన్ ని తిట్టడానికి 6309 ఖైదీన ఐ థింక్ ఇది టీడీపీ స్లోగన్స్. అవును. సో మరి పవన్ కళ్యాణ్ అది ఈయన భుజాన్ని ఎత్తుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ పవన్ కళ్యాణ్ పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఈయన పర్సనల్ గానే అటాక్ చేస్తాం. సో ఈ రోజున అమరావతిలో అవినీతి కానీ లేకపోతే ఇవన్నీ చేస్తే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి, వాళ్ళ తండ్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా చేశారేమో. ఈ రోజున నువ్వు ఇన్సూరెన్స్ పేరు మీద నువ్వు విపక్షంలో ఉండగానే మొదలెట్టావు కదా. 500 రూపాయలు 500 రూపాయలు తీసుకురా, 100 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి 400 జేబులో తీసుకోవటం,
నువ్వా నీ కష్టార్జితం ప్రజలకు పంచేది? సరే నువ్వు చెప్పు, నువ్వు మొత్తం జీవితంలో మొత్తం నీ కష్టార్జితం ఎంత పంచావు చెప్పు. ఆర్మీకి ఒకసారి ₹1 కోటి ఇచ్చావు, ఆ ఫ్లడ్స్ కి 25 లక్షలు, ఎన్ని మొత్తం లెక్కే ఎన్ని అవుతాయి? 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 40 కోట్లు ఇక్కడ దోచుకున్నావు కదా, ఏ కనపడుతున్నాయి? మరి ఆయన అనేది ఏంటి, నేను సినిమాలు చేసుకుంటే నేను 100 కోట్లు సంపాదించగలుగుతాను, 100 కోట్లు నేను అమ్ముడుపోయేది, మీరా ఇది మాటలు అరే పట్టుకుని బాబు, నువ్వు 5 సంవత్సరాల్లో 5 సినిమాలు చేస్తే 350 కోట్లు వస్తాయి ట్యాక్స్ పోను. అదే 6 నెలలు ఎన్నికల కోసం తిరిగి ఇప్పుడు ఈ అలయన్స్ కలిపినందుకు, చంద్రబాబు జైలుకి వెళ్ళి పరామర్శించినందుకు, ఈ కాపుల చేత ఓట్లు వేయించేందుకు 2-3 వేల కోట్లకు తక్కువ రావు. కాకపోతే అది కనబడుతుంది, ఇది బినామీగా ఉంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒకవైపు టీడీపీతో పొత్తు అంటూనే తొలినాళ్ళలో మొన్న 2 months బ్యాక్, 1 month బ్యాక్ వరకు కూడా బీజేపీతో సాన్నిహిత్యాన్ని కొనసాగించాలని ఒక పట్టుదలతో ఉండి బీజేపీని అంటే మొత్తం ఒక మూకమ్ముడిగా వెళ్ళడానికి ఎందుకు అంత తాపత్రయపడ్డాడు, ఇష్టపడ్డాడు ఒక్క బీజేపీతో కూడా వెళ్ళడానికి కూడా? ఇప్పుడు ఒక కుర్రోడు కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, కుర్రోడు కాలేజీకి వెళ్ళమంటే రోజు వెళ్ళట్లేదు. ఆయన ఇష్టపడ్డ అమ్మాయి అదే కాలేజీలో అదే క్లాస్లో ఉందంటే కాలేజీకి వెళ్ళటం మొదలెట్టాడంట. అవును. సో బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడనేది మనం ఆలోచించాలి ఫస్ట్. బీజేపీతో పొత్తు అంటే 2019 ఎన్నికల కంటే ముందు మోడీని తిట్టాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, అదన్న డిజైన్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేశారు. 3 రాజధానుల ప్రకటన చేసిన మరుసటి రోజున అమరావతి వెళ్ళాడు. అమరావతి వెళ్ళి కంచెలు దూకాడు, చేతులు ఇసిరాడు, కాళ్ళు ఇసిరాడు, అయిపోయింది. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకుని తిరిగి వచ్చాడు. ఒక విలేకరి అడిగాడు, వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుందంట కదా, విజయసాయి రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి మంత్రి పదవులు అంటున్నారు, ఒకవేళ వైసీపీ ఎన్డీఏలో చేరితే మీరు బీజేపీతో పొత్తు కొనసాగిస్తారా, వైదొలుగుతారా అంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. 3 రాజధానుల ప్రకటన కాన్సెప్ట్ ఉన్న వైసీపీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నేను ఉండనని చెప్పాడు. ఓకే. సో ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాదు, ప్రత్యేక హోదా కోసం కాదు, పోలవరం ప్రాజెక్ట్ కోసం కాదు, అమరావతి రాజధాని ఎవరిది? చంద్రబాబు నినాదం. సో ఎందుకోసం పెట్టుకున్నావు? బీజేపీతో పొత్తు ఎవరి కోసం పెట్టుకున్నావు? ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, జనసేన ప్రయోజనాల కోసం కాదు, బీజేపీ ప్రయోజనాల కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం పెట్టుకున్నావు. సో పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసం. యాక్చువల్గా బీజేపీ వాళ్ళకు కూడా టీడీపీతో కలిసే ఆసక్తి కానీ, ఇటు చంద్రబాబు కూడా బీజేపీతో వెంటపడి వెళ్ళి ముస్లిం ఓట్ బ్యాంక్ మనం దెబ్బ పడుతుంది, ఇది మనకి లైఫ్ అండ్ డెత్. చంద్రబాబు నాయుడుకి అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తారో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని తెలుసు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తనకి ఒక 10 సీట్లు ఎక్కువ పోతాయని తెలుసు. ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, నేను ఎట్లాగో ఓడిపోతాను, బీజేపీతో పొత్తున్నా ఓడిపోతాను, పొత్తు లేకపోయినా ఓడిపోతాను, కానీ బీజేపీతో పొత్తుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను లోపలేకుండా మోడీ గారు, అమిత్ షా గారు కాపాడతారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాను. ఆ పొత్తు పెట్టుకున్నది గెలవటం కోసం కాదు. ఆయన పైన ఉన్న కేసుల కోసం కావచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తుకి ఈయన ఉత్సాహపడి ఉండొచ్చు చంద్రబాబు. ఈయన ఎంత త్యాగం అంటే, ఆల్రెడీ టీడీపీ కేటాయించినటువంటి 3 ఎంపీ సీట్లు 2 త్యాగం చేశారు, ఎమ్మెల్యే స్థానాలు కొన్ని త్యాగం చేశారు బీజేపీకి. అంటే తెలంగాణలో కొద్ది గొప్ప ఇక్కడ ఉంది, తన ఉనికి ఉంది తెలంగాణ బీజేపీ. ఏపీలో అసలు పార్టీ కేడర్ లేనటువంటి ఆ పార్టీని నమ్ముకుని వెళ్ళడం, దీని వెనుక మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తారు, కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన మాటలు కూడా మొన్న మనం చూసాం కాకినాడ వేదికగా. అవసరమైతే అమిత్ షా సూచిస్తే నేను కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తానని కూడా చెప్పడం. అంటే ఒకవేళ ఎమ్మెల్యే కాకపోతే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ చూసే అవకాశాలు ఉన్నాయని కాపుల్లో చిన్న డిస్కషన్ కూడా వచ్చింది. మీ త్యాగం ఎప్పుడు చేస్తారండి? మీ వస్తువు ఏదైనా అయితే మీరు ఇతరులకు ఇస్తే త్యాగం చేస్తారు. పార్టీ అయింది కాదు బాబు అని చెప్తుంటే ఈయన కానప్పుడు బాబు సరే పవన్ కళ్యాణ్ నీ దాంట్లో ఒకటి ఇచ్చేయండి చంద్రబాబు చెప్తే ఇచ్చేయాలి. మన స్టేట్మెంట్స్ వరకు పార్టీ అయింది కాదు, కానీ జనాల్లో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, నేను ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జవదాటను అన్నాడు. అది కేవలం ఒక బానిస మాత్రమే ఇవ్వగలడు, ఒక స్వతంత్ర వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేడు. పార్టీ అతనిది అయితే అతను ఆ మాట అన్నాడంటే పార్టీ అతనిది కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ నాయకుడు అధ్యక్షుడు మాటని జవదాటని అన్నాడంటే ఈ పార్టీ అతనిది కాదని, అంతకంటే మీకు వేరే ఎవిడెన్స్ అక్కర్లేదు మీకు. అవునండి, అవును. కనీసం ఎంతవరకు అంటే నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనుకున్నది బీజేపీ
సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అంతటి త్యాగం కూడా మనం చూసాం బీజేపీ మూలంగా. అదే చెప్తాను కదా, త్యాగం కాదు ఆదేశం. ఆదేశం. చంద్రబాబు నాయుడు మీ అన్నయ్య తప్పుకోమను, అక్కడ మావాడు ఉన్నాడు సీఎం రమేష్ పోటీ చేస్తాడు, మీ అన్నని తప్పించండి. ఎస్ సార్ అనాలి. బయటకు వచ్చి మా అన్నని కూడా త్యాగం చేశానని చెప్పాలి జనాలకి. ఈయన మరి ఈ రకంగా పార్టీ అనేది మనకి ఒక విషయం అర్థం చేసుకుంటే కనుక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆ తర్వాత ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో, మరోవైపు కృష్ణా గుంటూరులో ఇక్కడి వరకే ఆయన ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఇటువంటి వాటి మీద కొంచెం ఎందుకో పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం లేదు. అక్కడ కార్యకర్తలు లేరనా, లేకపోతే ఆయన మాటలు ఎవరు నమ్మరనా, కేవలం అక్కడ సినిమా అభిమానం మాత్రమే ఉంది, రాజకీయంగా తన ఎదుగుదల లేదనా? మళ్ళీ మీకు చెప్తున్నాను, కమ్మ వాళ్ళు ఎక్కడైతే కాపులు కమ్మ వాళ్ళకు ఓటు వేయరో అక్కడే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. ఎక్కడ వేయరు? రంగా మర్డర్ వల్ల ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలు ప్లస్ విశాఖపట్నంలో కొంత, ఇక్కడ మాత్రమే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రమే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టించుకుంటారు. ఇక్కడ ఓటర్లు మాత్రమే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. రాయలసీమలో బలిజలు రెడ్లకు వ్యతిరేకంగా ఉన్నారు, టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ అవసరం లేదు. ఉత్తరాంధ్ర 2 జిల్లాలో పవన్ కళ్యాణ్ అవసరం లేదు. ఎక్కడైతే కాపులు తెలుగుదేశం అంటే అసహించుకుంటారో, ఆగ్రహంతో ఉన్నారో అక్కడే పవన్ కళ్యాణ్ వాడాలి. అందుకే అక్కడే ఫోకస్. పవన్ కళ్యాణ్ ఎక్కడ వాడుకోవాలంటే ఎక్కడైతే కాపులు టీడీపీకి ఓటు వేయడానికి వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ సపోర్ట్ చేయించుకోవాలి. అంతవరకే పవన్ కళ్యాణ్ ఆ బినామీ పార్టీ పెట్టించి అంతవరకే వాడుకుంటారు. 2019లో కూడా విడిగా పోటీ చేశారు కదా, అప్పుడు కూడా ఫోకస్ ఇండివిజువల్ గా వెళ్ళినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా ఆ జిల్లాలపైనే. అదే మరి ఆ కాపు ఓటు బ్యాంకే కదా చీల్చాల్సింది. అంటే అప్పుడు కూడా 2019లో విడిగా పోటీ చేసినా కూడా లోపాయకారి ఒప్పందం ఉందా చంద్రబాబుతో? ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా తల్లిని తిట్టించుకున్నానంటున్నా కదా. అంటే ఒక కన్న తల్లిని నువ్వు తిట్టినా పర్వాలేదు, ఓట్లు చీలి నీకు ప్రయోజనం అయితే చాలా అని ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. జనసేన ఎందుకు తిట్టించుకున్నారు? ప్రతి మీటింగ్ లో గుర్తు చేసేవాడు, మా తల్లిని తిట్టారు, మా అన్నం తిట్టారు, నా కులాన్ని తిట్టారు అని. ఎందుకు? కాపులకి ఆవేశాలు రావాలి, ఆవేశాలు వచ్చి జనసేన కొట్టేయాలి. ఈరోజు విరాళాల విషయానికి వస్తే కనుక రామ్ చరణ్ కావచ్చు, చిన్నానికి బాబాయ్కి ఒక 5 కోట్లు, మీరు ఇందాక చెప్పినట్టుగా ఉపాసన కూడా ఒక భారీ విరాళం ఇవ్వడం. ఈవేళ సాక్షాత్తు విశ్వంబర అని ఒక షూటింగ్ ప్రాంతంలోకి వెళ్తే ముచ్చింతలకు వెళ్ళారు నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్. అక్కడ కూడా 5 కోట్ల చెక్, అంటే ఇదంతా ముందుగా ప్రీ ప్లాన్డ్. ఇవాళ వెళ్ళడం, ఆయన దగ్గర చెక్ ఉండటం, 5 crore చెక్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మిగతా పార్టీలకి ఇప్పుడు స్పందించినటువంటి చిరంజీవి, ఈ రామ్ చరణ్ ఏంటి ఇంత ఫండింగ్ ఇలాగే ఇవ్వడం? ఇక్కడ 2 ఉన్నాయి. చిరంజీవి అభిమానులను ఓట్లు తీసుకోవడం కోసం, అంటే పరోక్షంగా నా మద్దతు నా తమ్ముడికి ఉందని చిరంజీవి సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇవ్వడం కోసమే చేశారు అది. కాకపోతే చిరంజీవి అభిమాని అనే ఓటు జనసేనకి ఓటు వేయకుండా ఇంకెవరికి వేస్తాడు? చిరంజీవి అభిమాని అనే ఓటు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తోనే ఉంటాడు. మెగా కుటుంబానికి బానిస అయిన ఓటు ఎప్పటికీ పవన్ కళ్యాణ్తోనే ఉంటాడు. చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని అసహించుకున్నవాడు చిరంజీవితో ఉండడు, ఆయన జనసేన ఓటు వేయడు. సో ఇదంతా వ్యూహం ప్రకారమే జరుగుతుంది. కాకపోతే వీళ్ళ పప్పులు ఉడకవు. ఇదంతా మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో యువతకి, ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ సినిమా వాళ్ళంటే పిచ్చి ఎక్కువ. దానిని ఇంగ్లీష్లో సైకియాట్రిస్టులు ఏమంటారంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే వ్యక్తి పూజ మానసిక రోగం. అది ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో చాలా ఉంది. దానిని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఉదాహరణకి మీకు కమ సామాజిక వర్గంలో కూడా ఉందిగా, ఇటు ఉంటది కానీ హీరోలకు సంబంధించి వాళ్ళు మినిమల్, అంత ఆ స్థాయిలో ఉండదు. బాలకృష్ణ చేత తన్నించుకున్న వాళ్ళు ఉంటారు, నన్ను బాగా తన్నాడు అని సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రభాస్కి ఉన్నారు, బాలకృష్ణకి ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు, వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. ఎక్కడ కూడా వెరీ ఇంట్రోవర్ట్, ఆయన కూడా ఎక్కడ బయటకు వచ్చి ఏం చేయడు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళని వ్యక్తి పూజ మానసిక రోగులుగా మార్చుకుని మా దేవుళ్ళు అనిపించుకొని, ఉదాహరణకి ఖమ్మం నుంచి పవన్ కళ్యాణ్ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించే అమ్మాయి. అవునవును. వస్తే పవన్ వర్షం జోరున వర్షం అంట, గాలికి అంబ్రెల్లా కూడా ఇరిగిపోయిందంట, చెప్పులు తెగిపోయినాయి అంట. అంతటి దయనీయమైన స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి
ఓల్డేజ్ హోమ్ ఎంతమంది ఉన్నారంటే 16 మంది ఉన్నారంటే 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి చేతి ఖర్చులకు ఇంకో 10,000 ఇచ్చి పంపించారంట. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఖమ్మం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి మళ్ళీ సడన్ గా జెమినీ స్టూడియోస్లోకి ఎట్లా ప్రత్యక్షమైంది? జెమినీ స్టూడియో వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక గుప్త దానం చేస్తే, ఎవరికి తెలియని దానం చేస్తే, ఖమ్మంలో ఎక్కడో ఉండే ఒక అమ్మాయికి పవన్ కళ్యాణ్ 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారంటే జెమినీ వాళ్ళకి ఎట్లా తెలిసింది? కిరణ్ కుమార్ అంటే ఐ మీన్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎవరికి? జమినీ కిరణ్ పవన్ కళ్యాణ్ అంటే నేను విరాళం ఇచ్చుకోండి పవన్ కళ్యాణ్ డబ్బా కొట్టుకున్నా ఆయన దగ్గర. ఏమో ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయని అంటారు. మరి నాకు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఓల్డేజ్ హోముల్లో ఈ రోజు వరకు ఎవడు 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వలేదా? అంత పెద్ద హైలైట్ చేయాలంటే ఒక చేతితో చెక్ ఇచ్చి ఇంకో చేతితో కెమెరాలు పంపిస్తే వెనకాల ఇట్లాగే ఉంటుంది. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చి 10 కోట్ల పబ్లిసిటీ చేసుకోండి పవన్ కళ్యాణ్. 1,00,000 రూపాయలు 10 కోట్లు ఇచ్చినా మీకు ఆ పబ్లిసిటీ రాదు. అంతటి దయామయుడు. ఎన్ని ఓట్లు, ఎంతమంది మానసిక రోగులుగా మారిపోతారు. బ్లేడ్తో చించుకుని ఆ రక్తంతో ఫ్లెక్సీలకు తిలకం దిద్దుతున్నాడు. ఆయన ఏం చెప్తాడు? గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవిత్వం చెప్తూ ఉంటాడు. ఆయన ఏంటి, దేశం అంటే నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో తయారైన యువత మన దేశ సంపద అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక కవిత్వం. గుంటూరు శేషేంద్ర శర్మ గారు బతికి ఉంటే పవన్ కళ్యాణ్ లాగి గూబమ్మని కొడతారు. చేతిని బ్లేడ్తో కోసుకొని ఆ రక్తంతో నీ ఫ్లెక్సీలకి తిలకం దిద్దుతుంటే నువ్వేం చేస్తున్నావురా? వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన జ్ఞానం లేదా, అడ్డగాడిదా అని తిడతారు. గూబమ్మటి కొడతారు, గట్టిగా మాడితే చెప్పు తీసుకుని కొడతారు. కానీ ఆ కావ్యాలే చెప్పి నేను మీకోసమే బతుకున్నా అని చెప్తాడు. కానీ వీళ్ళందరినీ వ్యక్తి పూజ మానసిక రోగులుగా మార్చుకుని అయ్యప్పనం కోశం అని 2 కోట్లలో అయిపోయిన సినిమా, తమిళనాడులో కేరళలో 2 కోట్లు అయిపోయిన సినిమా, ఈయన 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఎందుకోసం రెమ్యునరేషన్? బ్లేడ్తో కోసుకుని ఫ్లెక్సీలకు తిలకం దిద్దే అభిమానులు నాకున్నారు, నాకంత మార్కెట్ ఉంది. మార్కెట్ ఎలా వస్తుంది? ఓల్డేజ్ హోమ్కి 1,00,000 రూపాయలు ఇచ్చి వెనకాల కెమెరా పంపించి 10 కోట్ల పబ్లిసిటీ చేసుకోవచ్చు. నేను బ్రాండ్ అంబాసిడర్గా చేయాలంటే నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నేను చేయను. నువ్వు తెలుగుదేశం చేసేది ఏంటి? బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఏంది? ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్, ఈ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఏం వస్తుంది? 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. రాజకీయ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే కొన్ని 1,000 కోట్లు వస్తాయి. 1,000 కోట్ల పనులు అవుతాయి. సార్ ఇప్పుడు మరో ఒక విషయం అంటే ఇంకా చంద్రబాబు విషయానికి వస్తే కనుక 21 ప్లస్ బీజేపీతో కలిపి 32 ఎంపీ స్థానాలు కూడా మనకు తెలిసిన విషయం. సో అక్కడ ఆయన సక్సెస్ అయ్యేడేమో అనిపిస్తోంది. పొత్తులు అనుకుంటూ చంద్రబాబు పోటీ చేసేది కూటమి కాదు. బీజేపీలో సగానికి పైగా సీట్లు టీడీపీ వాళ్ళే ఉన్నారు, జనసేనలో సగానికి పైగా సీట్లు వీళ్ళే ఉన్నారు. సో 175లో 160 టీడీపీ వాళ్ళే ఉన్నారుగా అభ్యర్థులు. మరోవైపు ఏదన్నా గెలిచినా ఐ థింక్ సమస్య లేదు. ఈ పన్నాగాలు, ఈ కుప్పి గంతులు అర్థం చేసుకోలేని పిచ్చోడు కాదు. ఏ ఉద్దేశం కోసం అయితే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. కాపులలో ఆగ్రహం ఆ స్థాయికి వెళ్ళబోతుంది. ఎప్పుడైతే ఇంకొకటి మీరు కూటమి ఎప్పుడైతే మీరు గెలుస్తుంది అనే దిశగా లేకపోతే టీడీపీ, బీజేపీ, తెలుగుదేశం మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అవునండి. మనం గెలుస్తున్నాం అనుకుంటేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఓడిపోతున్నాం అంటే ఎట్లాగో ఓడిపోయేదానికి ఇంకా వైసీపీకి వేసుకుందాం అనుకుంటాం. ఆ మూడ్ గనక జనాల్లో వస్తే ఎలాగూ కూటమి ఓడిపోతుందని ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోతే వైసీపీ 160 సీట్లు తీసుకున్న ఆశ్చర్యం లేదు. ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక స్టేట్మెంట్, ఎక్కడో సీఎంను ఉదహరిస్తూ అక్కడ కూడా సంక్షేమ పథకాలు చేశాడు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడంతా అవినీతి పాలన సేమ్ అక్కడ మాదిరిగానే ఇక్కడ ఐ థింక్ ఓటమి చవి చూస్తున్నాడు అంటూ కూడా గతంలో 2019లో ఎలా అయితే జగన్ని సీఎం చేశాడని ఆయన ప్రణాళికల్ని ఆయన రచించాడు అని చెప్తున్నటువంటి మీలాంటి మేధావులు కావచ్చు వాటెవర్, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ జగన్ పైన విమర్శలు ఎక్కుపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ప్రశాంత్ కిషోర్ ఏం తీసుకున్నా డబ్బులు తీసుకుని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి చేసినా, లేకపోతే కేజ్రీవాల్కి చేసినా, స్టాలిన్కి చేసినా, లేకపోతే దీది మమతా బెనర్జీకి చేసినా, ఎవరికి చేసినా డబ్బులు తీసుకుని చేస్తాడు. డబ్బులు తీసుకుంటే ఏమైనా చేస్తాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఆ పార్టీ మీద పడే ఎఫెక్ట్ లేదంటారా? పార్టీ అంటే ఇప్పుడు ప్రధాని మోదీయే నమ్మదగినటువంటి ఒక వ్యక్తి. అంటే ఇక్కడ మీకు 2014లో బీజేపీ కూడా ఆయన చేశాడు. అయితే ఇక్కడ మీరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యండి. ఈ ఎలక్షన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్లు ఎందుకు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని
సీట్ల ఎక్కువ మెజారిటీతో గెలుస్తున్నాడు అనేది. 88 మ్యాజిక్ ఫిగర్ కదా, మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంత దూరం వెళ్తాడు? 120, 130, 140, 150, 160. దానికోసం మాత్రమే ఎన్నికలు పెట్టాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 100+ తో ఉన్నారు. ఒక క్రికెటర్స్ జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ విత్ 100 నాట్అవుట్, చంద్రబాబు నాయుడు ఎట్ క్రికెట్ జస్ట్ అరైవ్డ్ ఎట్ క్రీజ్ 0 నాట్అవుట్. సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఎవరైతే స్కోర్ చేస్తారనేది తెలుసుకోవాలి. ఓకే, 170 స్థానాల్లో ఆయన తొలి విడతగా మళ్ళీ అనేక దఫాలుగా ఒక 6-7 అయితే ఇంకో 9 దఫాలుగా ఒక 50 నుంచి 60 స్థానాలు మార్చినటువంటి సందర్భం. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కొంతమంది ఎంపీలుగా ఇవ్వటం, కొంతమందికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత చూద్దామని కొంచెం భరోసా ఇవ్వటం. వాళ్ళు ఎవరికీ ఇవ్వలేదు. కొంతమందిని ఎంపీలుగా ఇచ్చారు, కొంతమంది మేము ఎంపీలుగా చెయ్యు, మాకు ఉన్న సిట్టింగ్ స్థానాలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము రిజైన్ చేసేస్తాం. చేసేసారు ఆల్రెడీ చాలా మంది. కొంతమంది టీడీపీ నుంచి టికెట్లు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సో మీ అంటే ఇప్పుడు 2019 నుంచి 2023 వరకు కూడా మీ పాలనలో మీ అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇప్పుడు గెలుపుబాటులో పయనించేలా చేస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా హక్కులు లేవు. అంటే ఇది జనాల్లో ఉన్నటువంటి మాట. వాలంటీర్కు ఉన్నటువంటి సగటు హక్కులు కూడా ఎమ్మెల్యే దగ్గర లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సగటు ప్రజలు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు డైరెక్ట్ గా ఇమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అవుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక ఇమోషనల్ బాండ్ ఉంది ఆ క్రౌడ్ కిను లీడర్ కి మధ్యలో. టీడీపీలో కానీ జనసేనలో కానీ ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా కనపడుతుంది, కానీ టీడీపీలో అది కనపడట్లేదు. అదే అంత మెకానికల్ గా ఉంది, ఆర్టిఫిషియల్ గా ఉంది. సంక్షేమ విషయంలో వైఎస్ఆర్సీపీ సర్కార్కి పేరెట్టడానికి ఎవరు సరిపోరు. ఆ విషయంలో కూడా ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. వాళ్ళు ఒకే ఒక విమర్శ, అభివృద్ధి ఏది, కంపెనీలు ఏది, ఇక్కడ కార్మిక ఉపాధి ఏది అని ఇవే ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ఎలా సాధ్యం అని చెప్పారు. ఏమని చెప్పారు? అభివృద్ధి అంతా తెలంగాణలో ఉండిపోయింది, ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్రత్యేక హోదా లేకపోతే సాధ్యం కాదన్నారు. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా బాధ్యుడు? ప్రత్యేక హోదా మాకు అక్కర్లేదు, ప్యాకేజీ చాలు రాసిచ్చిన చంద్రబాబుని అడగకుండా మీరు జగన్మోహన్ రెడ్డిని దోషి అంటారేంటి? ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? ఆ విషయంలో ఆయన తప్పు ఉంది. ఎందుకంటే కోట్ల కేసులో దొరికిపోయినటువంటి చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ కి భయపడి ఇక్కడ తాత్కాలిక రాజధాని అంటే ఉమ్మడి రాజధానిగా నుంచి వచ్చేసి అక్కడ బస్సులో కాపురం చేశాడు ఆయన. అయితే ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నారు ప్రత్యేక హోదా? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు కాబట్టి, పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టాలంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెడితే 10 సంవత్సరాల పాటు ఈ ట్యాక్స్లు నువ్వు కట్టక్కర్లేదు అని వాళ్ళకి వెసులుబాటు ఇస్తే అంటే వాళ్ళ లాభం రెట్టింపు అయిపోతుంది. కాబట్టి ఎక్కడో పెట్టాల్సిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో వేగంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగి ఇక్కడ ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాల కల్పన జరిగి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు. ఆ ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు అన్న చంద్రబాబు నాయుడు దోష? డెవలప్మెంట్ లేదంటే ఎవరు దోషి? మొట్టమొదటి దోషి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనే అర్హత జనసేనకు కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ లేదు. బీజేపీకి ముందే లేదు. ఆనాడు యూపీఏ గవర్నమెంట్ 5 years అంది. వెంకయ్యనాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పుడు 10 years కావాలని పార్లమెంట్ లో అది ఇవ్వనపోమన్నప్పుడు మీరు డెవలప్మెంట్ దాని వల్లనే కదా 10 years ఇస్తేనే మాకు డెవలప్మెంట్ అన్నారు కదా, లేకపోతే డెవలప్మెంట్ ఉండదు అన్నారు కదా. 5 years ఇస్తే 5 years లో డెవలప్మెంట్ అవ్వదు. డెవలప్మెంట్ అవ్వాలంటే 10 సంవత్సరాలు కావాలని మీరు 10 సంవత్సరాల్లో ఒక రోజు కూడా ఇవ్వకుండా డెవలప్మెంట్ లేదంటే ఎట్లా? పురంధరేశ్వరికి కానీ బీజేపీ మోడీ అమిత్ షా కానీ జీవీఎల్ నరసింహారావు కానీ సోమవీర్రాజు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదు. కేవలం షర్మిల గారు మాట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చితే మొదటి సంతకం కాంగ్రెస్ ప్రత్యేక హోదా మీద పెడతా అంటున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రత్యేక హోదా ఏది అని అడిగే అర్హత ఉంది. వీళ్ళకి ప్రత్యేక హోదా ఏది అని అడిగే అర్హత లేదు. డెవలప్మెంట్ ఎందుకు జరగలేదనే అర్హత వీళ్ళకి లేదు. మరి వైఎస్ఆర్సీపీకి కూడా ఉందంటారా అర్హత? డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలో వైసీపీ అభ్యర్థులు వేసి మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతున్నారు. విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని, పోలవరం ప్రాజెక్టు నిధులు, కడప ఉక్కు కర్మ, విభజన హామీలన్నీ కావాలని, మా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ఎక్కువ కాదు,
కాబోదు కాజాలదు అని దిక్కులు పిక్కటిల్లేలాగా హై పిచ్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సమక్షంలో. ఇప్పుడు కూటమి కూడా మోడీ గారి సమక్షంలో పెట్టుకుంటున్నారు కదా, ఈ మూడు పార్టీలకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సభలో అడిగినట్టు నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఎలాగో ఎన్నికల సభలు పెడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే వాళ్ళ పార్టీ అభ్యర్థులు కానీ ఎవరైనా పురంధరేశ్వర్ కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, వీటికంటే ఏది మాకు ఎక్కువ కాదు కాబోదు కాజాలదని వాళ్ళు మాట్లాడగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్హత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో గొడవ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయబోయే మొట్టమొదటి పని ఏంటంటే, సార్ అతను ప్రత్యేక హోదా కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు, మాకైతే ప్రత్యేక హోదా అక్కర్లేదు, ఏదో కేసులో పెట్టి నిరికించి లోపలేయండి, మమ్మల్ని అధికారంలోకి ఎక్కించండి, మేము అడగమని చెప్తారు. గోతి కాడ నక్కలాగా కూర్చున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది. వీళ్ళు కనుక కలిసి వస్తే ప్రత్యేక హోదా విషయంలో పరోక్షంగా భయపడుతున్నారా జగన్ వేరే ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడన్న మరుసటి రోజున ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే మాకు ఆల్రెడీ ప్రత్యేక హోదా ఒక్కర్లేదని రాసిచ్చిన చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు మీతో పొత్తు పెట్టుకుంటున్నాం అన్న పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన గవర్నమెంట్ పడగొట్టండి, మాకు అధికారం ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా అడగమంటారు. అదే ఒక మెయిన్ వీక్నెస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఆ విషయం ఒక్కటే కదండి, అంటే బీజేపీకి భయపడి అంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మిగతా కొన్ని ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ సర్కార్ మీద దుమ్మెత్తు పోస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే పోలవరం నిధుల విషయంలో అంటే రప్పించడంలో జగన్ ఎందుకో భయపడుతున్నారు, సరిగ్గా డిమాండ్ చేయట్లేదు. మరీ ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మిగతా పార్టీలు ఎత్తుకున్నాయి, కమ్యూనిస్టు పార్టీలతో పాటు జనసేన టీడీపీ కూడా ఎత్తుకున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి స్లోగన్స్ వినిపించట్లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన. మరోవైపు కడప బయ్యారం దానికి శంకుస్థాపన చేశారన్నమాటే కానీ ఎక్కడ కూడా అతిగతి లేదన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం బీజేపీకి భయపడుతున్నారు జగన్. అది కేసుల వల్ల లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల? ఇక్కడ మొదటి మీరు చెప్పేవన్నీ విభజన హామీలు, ఇవన్నీ మీరు పోలవరం కానీ కడప ఉక్కు కర్మాగారం కానీ లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, అంటే అఫ్కోర్స్ మిగతా విభజన హామీ. విభజన హామీలు ఎప్పుడో సాధించుకోవాలి మనము. మీరు రన్నింగ్ రేస్లో మొదటి 5 సంవత్సరాలే కదా మనం ఎక్కువ సాధించుకోవాల్సింది. మొదటి 5 సంవత్సరాల ప్రభుత్వాలు ఏం చేశాయి? పోలవరం చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపం వలన ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే వచ్చిన వరదలో మొట్టమొదటి సంవత్సరం చాలా వరదలు వచ్చినాయి. ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఆ డయాఫ్రమ్ వాల్ టెక్నికల్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన పద్ధతిలో కాకుండా వేరే విధంగా కట్టారు కాబట్టి దానికి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ అసెస్ చేసుకుని రిపేర్ ఎంత చేయాలి అని అసెస్ చేయడానికి చాలా టైం పట్టింది. అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి? కేంద్రం కట్టాలి. ఈయన నేను ఎందుకు తీసుకున్నాడు? కమిషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వమే అప్పచెప్పినట్టయితే మనకెందుకు వరదలు వచ్చినా ఏ వచ్చినా సరే 5 సంవత్సరాలు కట్టి నాకు ఏమైనా అడిగే పరిస్థితి ఉండేది కదా. సో కక్కుర్తి పడింది ఎవరు? చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ తప్పుడు ఇప్పుడు కేంద్ర జల సంఘమే ఇచ్చింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తప్పు అని. దానికి కూడా బాధ్యుడు అతనే కదా. ఎవరికి తనకు తెలిసిన వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకునే కదా ఇదంతా జరిగింది. రాయపాటి సాంబశివరావు గారి కంపెనీ ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చినందుకు వాళ్ళకి అనుభవం లేదు, ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. దాన్ని తప్పించేశారు కదా. తప్పించేసినా కానీ నిర్మాణం డయాఫ్రమ్ వాల్ చేసింది వాళ్ళే కదా. వాళ్ళే నిర్మాణం చేసినప్పుడు రీడిజైన్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రీడిజైన్ చేసి దానికి కొత్త నిధులు ఇదంతా డిలే అయ్యింది. సో ఇవన్నీ వాళ్ళ పాత ప్రభుత్వం తప్పిదాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు అంతగా లేవని చెప్పొచ్చు మనం. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా వీళ్ళు ఏదైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సింది కాంగ్రెస్కి బీజేపీ మధ్యలో రైవల్రీ. షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మాకు ప్రత్యేక హోదా ఏది అని. ఆమె 10 విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తే ఒక విమర్శ మోడీ మీద చేస్తున్నారు. సో ఆమె ఏ లైన్లో వెళ్తున్నారో మనకు అర్థమైపోతుంది. షర్మిల గారు అంటే నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకి ఇవాళ కూడా కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. వైఎస్ పాలనకి జగన్ పాలనకి చాలా తేడా ఉంది, ఇది రాక్షస పాలన అంటూ కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిల. సాక్షాత్తు రక్త
బ్లడ్ రిలేషన్ ఇంకంత మించి ఏం చెప్పాలి? ఆ, సో సరే. ఆవిడ మాటలు ఏమి ఇంపాక్ట్ పడవా? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. సో ఆమె ఏమంటున్నారంటే వివేకానంద రెడ్డి రక్తపు మడుగులో ఉంటే గుండెపోటని ఎందుకు చెప్పారు అంటున్నారు. అవును, గుండెపోటని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది. ఎవరు ఇచ్చారు? మీడియా అంతట్లో కూడా గుండు కొడుతూ అదే మీడియాకి, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అవినాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత భర్త ఇచ్చారు. సునీత భర్త ఇచ్చారు. అవినాష్ రెడ్డి రాలేదు, అప్పటికి రాలా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చింది గుండె ఓటంలో మరణించారని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్? షర్మిల గారు వెళ్ళి అడగాల్సింది ఎవరిని? సునీత గారిని అడగాలి. ఎందుకమ్మా బావగారో మరిది గారో మరి ఏమవుతారో తెలియదు కానీ ఆయన ఎందుకు అలా ఇచ్చారు స్టేట్మెంట్? రక్త మడుగులో ఉండగా గుండెపోటని ఎందుకు చెప్పారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి? నీ భర్తను అడగమ్మా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతావు, అవినాష్ రెడ్డిని ఎందుకు అడుగుతావు? నువ్వు ఫస్ట్ అది క్లియర్ చేసుకుని రండి. ఎవరు ఇచ్చారు సమాధానం? పోలీసులకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? వీళ్ళు కాదు కదా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, విజయసాయి రెడ్డి గారు కాదు, అవినాష్ రెడ్డి గారు కాదు, భాస్కర్ రెడ్డి గారు కాదు, ఎవరు కాదు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం అవసరం వచ్చింది? రక్తం కళ్ళ ఎదురు కనపడుతుంటే ఆయన ఎందుకు ఇచ్చాడు గుండెపోటని? ఇది అడగాలి ఆమెని. మీ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా ఉంటుంది, నువ్వేమో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడతావు ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి సాయం చేయడానికి వచ్చావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావడానికి వచ్చావా? నువ్వు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వు. మీ నాన్నగారు ఏం చెప్పారు 2004 ముందర? నేను వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు రైతులకు ఉండవు, కరెంటు బిల్లులు కట్టడం ఆపేయండి, నేను వచ్చి మాఫ్ చేస్తా అన్నారు. మొదటి సంతకం దాని మీదే పెడతా అన్నారు, ఉచిత విద్యుత్ మీద. మీరు కరెంటు బిల్లులు ఈ రోజే కట్టడం మానేయండి, నేను చూసుకుంటా అన్నారు. నువ్వు కూడా అదే స్టేట్మెంట్ చేయి. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు? కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టడం ఆపేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మనం బకాయిలతో సహా కడదాము. ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ జరగాలంటే పైన ఇండియా కూటమి రావాలి సార్. కాదు. షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు ఇచ్చారు. అవును, ఆమె 2 రకాల విమర్శలు చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ దేని వల్ల బలపడుతుందో మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు? కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించబాగండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండగా ఎవడు టోల్ ఫ్రీ కట్టద్దు. ఎంతసేపు ఆపుతారు? ఎంతమందిని ఆపుతారు? ఎంతసేపు ఆపుతారు? నేను చూసుకుంటాను. మీరు కట్టడం ఆపేయండి అంటే ఆమెకి ఎక్కువ ఓట్లు పడతాయా? వివేకానంద రెడ్డి మర్డర్ వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఎక్కువ ఓట్లు పడతాయా? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇష్యూ ఎక్కితే ఆ నెగిటివ్ ఓటు అంతా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి రాదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టద్దు, నేను చూసుకుంటాను, ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర మా 100 మంది కార్యకర్తలు ఉంటారు అని అంటే ఎక్కువ ఓట్లు పడతాయా? మీరు చెప్పండి, ఏ స్టేట్మెంట్ ఇస్తే ఎక్కువ ఓట్లు పడతాయి? వీటిపైనే ఉంటుంది. మరి ఎందుకు చేయట్లేదు ఆ స్టేట్మెంట్? కాంగ్రెస్ పార్టీ బలపడాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావాలన్నా ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? తెలుగుదేశానికి లాభం చేకూర్చే స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు ఆమె? అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఐ థింక్ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ హత్య జరిగింది. సరే హత్యకి గురయ్యే ఒక రోజు ముందర వెళ్ళి ఆయన ప్రచారం ఎవరు కేసు వచ్చారు? అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి ఎవరు కూడా ఏమని అడిగారు? అవినాష్ రెడ్డికి. మరి ఇంకెందుకు ఇంకా వివాదం ఎక్కడ ఉంది? ఆయనే వెళ్ళి సొంతంగా ప్రచారం చేస్తుంటే. కానీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మాటలే కదా. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చట్టంలో ఉన్న లోసుకు ఏంటంటే మర్డర్ చేసినట్టు కూడా వాడు మర్డర్ చేసి నాకు ఈయన మర్డర్ చేయమన్నారు మీ పేరు చెప్తే నేను అప్రూవర్ గా మారిపోతే నాకు శిక్ష లేదు. సో నా శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం నేనేమన్నా మాడతాను? దానికి ఆధారాలు లేవు, పాడు లేవు. అతను వివేకానంద రెడ్డి మర్మాంగాలు కోసేసి జరిగింది. అంత కక్ష అవినాష్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? వివేకానంద రెడ్డిని హత్య చేయించుకోవాలంటే వాళ్ళ ప్రభుత్వం వస్తుందని వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తారు కదా. మీ మాటలు ఎవరు చేశారని? ఎవరైనా చేసి ఉండొచ్చు, వీళ్ళే చేసి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు మరి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే గుండెపోటు కాదు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం మీద వచ్చింది కదా సిట్టు, అంటే మేము గతంలో మేము సిట్ వేసాం, చంద్రబాబు గవర్నమెంట్ లో మేము సిట్ వేసాం, మా మీద మీకు నమ్మకం లేదు, తాత్సారం చేస్తున్నారని అన్నారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని మీరు కోరారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సర్కారు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోకపోతే తెలంగాణ హైకోర్టులో సునీత ఐ థింక్ వివేక కూతురు వేసి ఎంక్వైరీకి ఒప్పించుకున్నారు. ఎందుకు అంత భయపడాల్సిన పరిస్థితి జగన్ సర్కార్కి? సరే మరి అదే ఆ సమాధానం దీనికి కూడా సమాధానం చెప్పాలమ్మా. ఎందుకమ్మా మీ భర్త రక్తపడుకున్న వివేకానంద రెడ్డి గొడ్డలిపోటు గుండెపోటు ఎందుకు చెప్పారమ్మా అని చెప్పాలి కదా. ఆయన కూడా డాక్టరేనేమో. ఎవరు? రాజశేఖర రెడ్డి అండి, డాక్టరు.
ఈ డాక్టరు ఆయన సంగతి నాకు. ఓకే ఓకే. సో మరి అది ఎవరు చెప్పారు? సో ఇవన్నీ ఇప్పుడు నేనేమంటున్నానంటే అవినాష్ రెడ్డి మీద కేసు నడుస్తుంది, సిబిఐ కేసు నడుస్తుంది, ఆయన ట్రయల్ ఎదుర్కొంటున్నారు. ఆయనమే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బాలకృష్ణ లాగా పారిపోలేదు. అవునండి. సో హీస్ ఫేసింగ్ ట్రయల్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అది తేలుతుంది అది. రెండో విషయం, తెలుగుదేశం పార్టీలో దేవినేని వెంకటరమణ ఒక మంత్రి ఉండేవారు. ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే 5వ రోజున వాళ్ళ భార్య షాక్తో చనిపోయిందండి. ప్రణీత, దేవినేని ప్రణీత. ఓకే అండి. ఓకే. షాక్లో పలగాని ప్రభాకర్ అని ఒక వైన్స్ డిస్ట్రిబ్యూటర్ కూతురుని కిడ్నాప్ చేసి చంపేస్తే ఆ వార్త తెలిసిన వెంటనే చనిపోతారు. ఓకే. విజయవాడలో జరిగిన సంఘటన. సో అది షాక్ లో చనిపోవడం అంటే అలా ఉంటది. 5వ రోజు వరకు బతికుంటే 5వ రోజున షాక్ లో ఎవరు చనిపోరు. అవునండి. దాని మీద షాక్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో జరిగేది, కానీ 5 రోజుల తర్వాత జరిగే షాక్ కాదు. సో మరి దాని మీద పోలీస్ కేసు లేదు, పోస్ట్ మార్టం లేదు, ఎఫ్ఐఆర్ లేదు, కోర్టు ట్రయల్ లేదు, ఏమీ లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీతో మీరేమో పొత్తు పెట్టుకుంటారు, దాని గురించి మీరు మాట్లాడరు. మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న బాలకృష్ణ ఏమో పోటీ చేయడానికి అనర్హుడు, ఆయన ఎమ్మెల్యే అవుతాడు, దాని గురించి మీరు మాట్లాడరు. ట్రయల్ అవుతుంది, దాని గురించి మీరు ఎందుకు? బాలకృష్ణ అండ్ దేవినేని వెంకటరమణ, దేవినేని ఫ్యామిలీ వాళ్ళు ట్రయల్ లేకుండా, కేసులు లేకుండా తప్పించుకున్నారు. ఇక్కడ కేసులు ఎదుర్కొంటున్నారు. మీకు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ తప్పు కనపడుతుంది, కానీ కేసులు తప్పించుకున్న వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకోవడానికి తాతాలాడుతున్నారు. ఓకే. అంటే మీరు ఆల్రెడీ ఇందాక మీ మాటల్లో వీళ్ళ డ్యూల్ రూల్ గురించి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కుటుంబంలోనే డ్యూల్ రూల్ ఉందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరి పక్షం? కాంగ్రెస్. రెండు కళ్ళు ఎలా చూడాలి వీళ్ళిద్దరిని? అంటే ఇప్పుడు మనము ఒకవైపునేమో తల్లిని చెల్లిని గింటేసాడని అపోహ జగన్ మూట కట్టుకున్నారు. మొన్న ఐ థింక్ ఆయన ప్రచార సభ సాగిస్తున్న మొదటి రోజు అక్కడ ఆయన సమాధి దగ్గర తల్లి దగ్గర ఉండి ఆశీర్వచనాలు ఇచ్చి పంపించడం అనేది మనం కూడా చూసాం. ఏంటి, ఏ విధంగా? తల్లికి 2 బిడ్డలు ఉన్నప్పుడు ఇద్దరిని ఆశీర్వదించాలి కదా, ఇద్దరిని ఆశీర్వదించి పంపించారు. ఆమె డ్యూటీ ఆమె చేస్తారు. అవునండి. ఇక గెలిపోవడం అనేది ఆమె చేతిలో లేవు కదా, ప్రజల చేతిలో ఉన్నాయి, ప్రజలు నిర్ణయిస్తారు. సో ఆమె ఎటువైపు ఉందని చెప్పలేము. ఆమె ఎటువైపు ఉన్నా సరే, ఆమె ఒకవేళ నిర్ద్వందంగా షర్మిల వైపు ఉన్నా సరే, ప్రజలు ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. సో జనాదరణ ఎవరికి ఉంది? షర్మిల వెహికల్ వెళ్తే చుట్టూ పట్టుమని 10 మంది కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే లక్షల్లో జనం కనబడుతున్నారు. సో జనాదరణ ఎవరికి ఉంది, మ్యాండేట్ ఎవరికి ఉంది అనేది మనం చూడాలి. సో ఫలితాలు ఏంటి అనేది చూస్తే ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉన్నారు అనేది కాదు కదా మనం ముఖ్యము, ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు అనేది ముఖ్యము. సో దాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. ఓకే. ఇదే డ్యూల్ రూల్ విషయానికి, జగన్ విషయానికి వస్తే కనుక 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని అంశం తీసుకొచ్చినప్పుడు మేము దీనికి సమ్మతమే అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? 3 రాజధానుల నిర్ణయం అన్నారు. అక్కడేమో కొండలు కొల్లగొట్టి ఆల్రెడీ బిల్డింగ్లు కడుతున్నారని ఒక అపవాదు కూడా మూట కట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు ఉగాది అన్నారు, దసరా అన్నారు, రకరకాల డేస్ మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన పాపాన పోలేదు. మరోవైపు కర్నూలు న్యాయ రాజధాని, అక్కడే చాలామంది లాయర్స్ కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు. అంటే వీళ్ళు చేయించి ఉండొచ్చు, వాటెవర్, ఇక్కడ ఏమొద్దు, ఏదైనా సరే ఒక్క చోటే ఉండాలని చెప్పేసి అనేక ఆందోళనలు. సో ఈ యూటర్న్ విషయానికి చెప్పండి. జగన్ తీసుకున్న నిర్ణయం పైన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ముందు అమరావతి చట్టం ఏంటి, సిఆర్టీ చట్టం ఏంటి మనం చూడాల్సిన అవసరం. అమరావతి రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా రాజధాని ఏర్పాటు చేయాలి, దాని మీద ఎక్కడ అని చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ప్రాంతాల మధ్య గొడవలు తీసుకురాదలుచుకోలేదు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలో అక్కడ రాజధాని పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 30,000 ప్రభుత్వ భూమి. సో ఇక్కడ 30,000 ప్రభుత్వ భూమి ఎక్కడ ఒక చోట లేదు. ప్రకాశం జిల్లాలో ఉందని అంటారు. విజయవాడ గుంటూరు మధ్య లేదు, ఒక చోట లేదు, ఉంది కానీ స్కాటర్డ్గా. సో అప్పుడు ఏం చేయాలి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి తీసుకోవాలి. మీరు 2000 ప్రభుత్వ భూమిలో కట్టలేదు, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమి కొంటే అది కూడా ప్రభుత్వ భూమి అవుతుంది, అది చేయలేదు. మీరేం చేశారు? కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, నారాయణ ఆధ్వర్యంలో నారాయణ కమిటీ వేసి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అదేం చెప్తుందంటే,
రైతు 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే అతనికి ప్రతిఫలంగా 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. అంటే 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. 4840 గజాల్లో 1200 గజాలు రైతుకి తిరిగి ఇచ్చేస్తారు. అంటే 25% భూమి ఇస్తారు. ఓకే, మిగిలింది 75%. ఆ 75%లో మరొక 50% ఏం చేస్తారు? రోడ్లు, భవనాలు, పార్కులు, కాలేజీలు, పాఠశాలలు, హాస్పిటల్స్, పేదలకు ఇళ్ల పట్టాలు 50% దానికి పోతుంది. సో రైతులకి 25% పోతుంది, రోడ్లు, భవనాలు, పార్కులు, ఎంటీస్కి 50% పోతుంది. ఇంకా 25% మిగులుతుంది ప్రభుత్వం దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే చెప్తున్నారంటే ఈ 25% భూమి విలువ, ప్రభుత్వ భూమి విలువ ఈరోజు అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే దీని విలువ 5 లక్షల కోట్లు అయ్యేది అంటున్నారు చంద్రబాబు నాయుడు. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నది 25%, రైతుల దగ్గర ఉన్నది 25%. ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి విలువ 25% విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల దగ్గర ఉన్న భూమి విలువ 25% ఎంత అవుతుంది? అది కూడా 5 లక్షల కోట్లు అవుతుంది. అంటే మీరు అక్కడ రాజధాని కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఎకరా భూమి ఎంత ఉంది? 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, యావరేజ్గా 10 లక్షలు వేసుకుంది. ఈ రైతులకు ఇచ్చే 25% భూమిలో 5 లక్షల కోట్లు అవుతుంది. ఈ 5 లక్షల కోట్లు డివైడెడ్ బై రైతులు ఇచ్చిన 34,323 డివైడ్ చేస్తే రైతుకి ఎంత గిట్టుతుందంటే 14.5 కోట్లు గిట్టుతుంది ఒక ఎకరా. అంటే 10 లక్షల భూమి మీరు ప్రభుత్వానికి ఇస్తే మీకు ప్రతిఫలంగా వచ్చేది 14.5 కోట్లు. మీరు అదే భూసేకరణ చట్టం చేసినట్టయితే 2013 భూసేకరణ చేసినట్టయితే రైతులకు ఇవ్వాల్సింది అప్పుడున్న ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 8 నుంచి 12 కోట్లు ఇవ్వాలి ఎకరాకి. 8 నుంచి 12 కోట్లు కాదు, మీరు 20 కోట్లు ఇవ్వండి. 34,000 ఎకరాలకు తీసుకోవడానికి 6,800 కోట్లతో రైతుల భూమి మొత్తం మీరు కొనేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? రైతులకు అంగుళం భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 5 లక్షల కోట్లు రైతుకు ఏదైతే వెళ్తుందో అందులో 6,800 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు తీసేస్తే 4,93,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరినట్లు. సో ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి అరికట్టాలా వద్దా? అరికట్టాలి. కాబట్టి అదే అందుకనే 3 రాజధానుల నిర్ణయం. 3 రాజధానులు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, వాళ్ళ లీగల్ టీం కూడా చెప్తున్నాను, అమరావతి కేసు గెలవాలంటే అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే ఆ చట్టాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు చెత్తపుట్టలో పడేస్తుంది. అక్కడ రాజధాని ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. రైతులకు ఏం చేయాలో మీరు ప్రభుత్వం డిస్కస్ చేసుకోమంటారు. అక్కడ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు మాత్రం వెళ్ళకూడదు. అది 5 కోట్ల మందికి అన్యాయం జరిగినట్టు. 5 కోట్ల మంది సంపద తీసుకెళ్లి 29,000 మందికి ఇస్తా అంటే ఎలా? ఈ వాదన చేసి సుప్రీంకోర్టులో గెలిచి వచ్చిన తర్వాత రాజధానులు ఎన్ని, ఎక్కడ, ఏమిటి డిస్కస్ చేయాలి. అంతవరకు సుప్రీంకోర్టులో ముందు కేసు గెలవండి. అక్కడ అమరావతి సిఆర్డిఏ చట్టం అనేది లోపభూయిష్టమైన చట్టం కాబట్టి మేము ఆ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చేసుకోండి. ఆ తర్వాత రైతుల్లో కూర్చొని మాట్లాడి చర్చ చేసుకొని 1 రాజధాని 3 రాజధానుల అప్పుడు డిసైడ్ చేసుకోండి. మొత్తానికి చూసుకుంటే ఈ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మరొక వైపు వైనాట్ 175 అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే వైసీపీ కంఫర్టబుల్గా 120 సీట్లు దాటుతుంది. 120 గతంలో 151. అయితే ఇక్కడ టీడీపీకి జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే 120 దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే కూటమి ఓడిపోతుందని తెలిసిందో, లేదా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు నాయుడు బినామీ పార్టీ అని ప్రజలకు అర్థమైందో ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఎప్పుడైతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదో వీళ్ళిద్దరూ కలిసి మనల్ని పిచ్చోడు చేశారా అని కాపు సామాజిక వర్గానికి అనిపించిందో, మమ్మల్ని ఇంతగా ఎదవాలనుకున్నారా, మేము ఇంత సన్నాసులం అనుకున్నారా అని ఆగ్రహం వచ్చిందో. ఆల్రెడీ పీఆర్పీ నుంచి ఉందండి, కొంచెం పీఆర్పీ నుంచి ఉంది, కానీ జనసేన పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అది ఇది అనుకున్నాను కదా, అది మొత్తం కొలాప్స్ అయిపోయి ఆగ్రహం అంతా వీళ్ళ మీద కోపంతో వైసీపీకి ఓటు వేయటం అంటూ జరిగితే ఈజీగా 151 క్రాస్ అవుతుంది. అది ఆగ్రహం ఏ మేరకు వాళ్ళలో ఉందా లేదా అనేది మనం చూడాలి. పవన్ కళ్యాణ్ మీద అసహ్యం, కోపం గనక కాపు సామాజిక వర్గంలో వస్తే, మమ్మల్ని మోసం చేశాడు అని వస్తే వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఆ ఓటు వైసీపీకి వేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అంటున్నారు తన ఫలితం తేలిపోయిందని, 50,000 మెజార్టీతో నేను గెలిచానని ఇప్పటికే ఆయన ధీమాతో ఉన్నారు. ఇక్కడ మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గెలుపు మీద పవన్ కళ్యాణ్ ఈ విషయం గనక పిఠాపురం ఓటర్ కనెక్ట్ అయితే, పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మక ద్రోహం చేశాడు, నయవంచన చేశాడు, చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ అని వాళ్ళకి అర్థమైతే
పవన్ కళ్యాణ్ 50,000 ఓటుతో ఓడిపోతాడు. అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000, ఇతర సామాజిక వర్గం ఓట్లు 150,000. ఈ రెండు ఎప్పుడైతే ఇది పక్కన పెడితే కూడా కాపు సామాజిక వర్గం యువత అక్కడ అత్యుత్సాహం చూపించి బైక్ ర్యాలీలు, ఈలలు, కేకలు, వాడు చేసే హంగామా కూడా ఇతర సామాజిక వర్గాలకు కొద్దిగా జుగుప్సాకరంగా, కొద్దిగా చికాకు కలిగించే విధంగా ఉంది. అమ్మో పవన్ వస్తే మన పని అయిపోయింది అనే ఇవన్నీ మనం రోజు ఫేస్ చేయాలా, ఈ అరాచకాలు, ఈ ఆకృత్యాలు మనం ఫేస్ చేయాలా అనేది వాళ్ళకి వస్తే, ఇది కాపు వర్సెస్ నాన్ కాపుగా మారితే పవన్ కళ్యాణ్ 50,000 మెజారిటీతో ఓడిపోవడం తప్పదు. సో ఇది ఎలా ఉండబోతుందో 99% నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 10 ఓట్లతోనా 25,000తోనా అని చెప్పలేను, కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోబోతున్నాడు. 21 స్థానాలు కదండి మొత్తం ఎన్నికలు. పవన్ కళ్యాణ్ లాస్ట్ అండి. ఆ పవన్ కళ్యాణ్ ఓడిపోయినాక మిగతా అంటే ఇంకెవరు కూడా అంత ప్రజాదరణ. ఓడిపోయే మొట్టమొదటి సీట్ తెనాలి, నాదెండ్ల మనోహర్. తర్వాత మిగతా సీట్లన్నీ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో డౌట్ఫుల్ అయినప్పుడు ఇంకా జనసేన పార్టీ పోయినసారి ఒక సీట్ వచ్చింది, ఈసారి ఒక సీట్ కూడా అనుమానాస్పదమే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఏపీ రాజకీయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ చింతా రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ.